లూకా సువార్త 7వ అధ్యాయం 44వ వచనం నుండి 44 to 50 అందరం చదువుకుందాం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూశాను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించును అని చెప్పి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు, పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకాయన, నీ విశ్వాసము నిన్ను రక్షించును, సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. 7వ అధ్యాయంలో 3 కనబడుతున్నాయి. మొదటిది, యేసుక్రీస్తు వెళ్ళి ఆ శతాధిపతి యొక్క దాసుడిని స్వస్థపరిచాడు. శతాధిపతి ఉన్నాడు, మనకు తెలుసు. అతని దాసుడు ఉన్నాడు, దాసుడు రోగి ఉన్నాడు. యేసయ్య మరి వస్తూ ఉంటే ఆ శతాధిపతి చెప్పాడు, నేను యోగుని కాదు, నువ్వు రావద్దు, మాట మాత్రం సెలవించు చాలు. మాట మాట్లాడాడు, దాసుడు బాగయ్యాడు. అది హీలింగ్ పరిచర్య. ఇంకొంచెం ముందుకు వెళ్తే నాయీను అనే ఆ పట్టణంలో, ఆ నాయీను యొక్క పట్టణంలో యేసయ్య లోనికి వస్తుంటే ఆ యవనస్తుడు చనిపోయాడు, విధురాలి కుమారుడు. ఆ చనిపోయిన వాళ్ళ గుంపు బయటకు వస్తుంది. యేసయ్య ఆ చనిపోయిన యవనస్తుడిని బాగు చేశాడు. ఇది మిరకిల్ మినిస్ట్రీ. మొదటిదేమో హీలింగ్ మినిస్ట్రీ, స్వస్థత పరిచర్య. రెండవదేమో అద్భుత పరిచర్య. మూడవది మనం చూస్తున్న పాపాత్మురైన ఒక స్త్రీ రక్షించబడటం అనేది అద్భుతమైన పరిచర్య. స్వస్థత పరిచర్య గ్రేట్ మినిస్ట్రీ, మిరకిల్ పరిచర్య గ్రేటెస్ట్ మినిస్ట్రీ. బట్ రక్షణ పరిచర్య అంతకంటే మించింది మరి ఒకటి లేదు. నా మాటలు అర్థమవుతున్నాయి. యేసయ్య మాట్లాడుతుంటే ఒక ఫరిసేయుడు సీమోను వచ్చి యేసయ్యని కోరుకుంటూ ఉంటాడు, నీవు నా ఇంటికి రా, మనం కలిసి భోజనం చేద్దాం. నేను యేసయ్యతో ఉండాలంటే నాకు అర్థమైంది 2. నేనన్నా యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, లేక యేసయ్యన నా దగ్గరికి రావాలి. 2 మార్గాలు. యేసయ్య నా దగ్గరికి రావాలి, లేక నేనన్నా యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. సీమోను అంటున్నాడు, ఇదిగో నీవు ప్రవక్తవని అర్థం చేసుకున్నాను, దయచేసి నువ్వు నా ఇంటికి రా, మనం కలిసి భోజనం చేస్తాం. అదే రక్తస్రావ రోగం గల స్త్రీ చూస్తే యేసయ్య ఆమె దగ్గర రాలేదు. ఆమె ఏం చేసింది తెలుసా? ధైర్యం చేసి తెగించి యేసయ్య దగ్గరికి వెళ్ళింది. యేసయ్య నా దగ్గరికి వస్తే నేను ధన్యుణ్ణి, యేసయ్య నా కుటుంబంలో ఉంటే నేను ధన్యుణ్ణి, యేసయ్య నా హృదయంలో ఉంటే నేను ధన్యుణ్ణి. చదువు ఉన్నవాడు ధన్యుడు కాదు, అందం ఉన్నవాడు ధన్యుడు కాదు, ఉద్యోగం ఉన్నవాడు ధన్యుడు కాదు, ఆస్తి పాస్తి సంపాదన ఉన్నవాడు ధన్యుడు కాదు, పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ఉన్నవాడు ధన్యుడు కాదు. ఎవరి హృదయంలో యేసయ్య ఉంటాడో, ఎవరి జీవితంలో యేసయ్య ఉంటాడో, యేసయ్య అతను కలిసి ఏంటి అనుబంధం కలిగి ఉంటాడో, పని వేసుకుని ఉంటాడో, వాడు ధన్యుడు. యేసయ్య ఆ సీమోను ఇంటికి వెళ్ళాడు, భోజన పంక్తిని కూర్చున్నాడు. మనకందరికీ తెలిసి ఎన్నోసార్లు మనం ఈ మాట వినొచ్చు, ఎన్నోసార్లు మనం విన్నాం. ఆ పట్టణంలో ఒక స్త్రీ ఉంది. నేను చాలాసార్లు చెప్పుంటాను, చాలాసార్లు వాక్యం చదివాను, చాలాసార్లు చెప్పాను. ఆమె పేరు ఏంటో రాయబడలేదు. పాపాత్మురాలైన ఒక స్త్రీ అని రాయబడింది అంతే. పాపాత్మురాలు అంటే బహుశా ఆమె చేసిన పాపమే ఆమెకు పేరుగా పిలువబడుతూ ఉంది. ఆమె పేరు ఉంటుంది, పేరు లేకుండా ఎవరు ఉంటారు? తప్పకుండా పేరు ఉంటుంది. కానీ పేరు మరుగున పడిపోయింది. కానీ ఆమె చేసిన పనే వ్యభిచారంలో ఉన్న స్త్రీ అని చెప్పలేదు. పాపం చేసే పాపాత్మురాలంటే పాపంలో జీవించేది. ఊళ్ళో అందరికీ తెలిసేమో. ఆమె ఏం చేసింది తెలుసా? యేసయ్య ఎక్కడున్నాడో తెలుసుకొని, సీమోను ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని
అత్తరుబడి తీసుకొని ఆ ఇంటికి వచ్చింది. యేసయ్యని వెతుక్కుంటూ వచ్చింది. తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. మన భాషలో మనం చెప్పాలంటే మనసుంటే ఏముంటుందట, మార్గం ఉంటే అంటారు. నేను యేసు దగ్గరికి పోవాలి అనుకుంటే పోతాను. మధ్యలో ఏమొచ్చినా అడ్డం వచ్చినా ఛేదించుకొని వాటిని దులిపేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను. మనసు ఉండాలి, హృదయం ఉండాలి, నేను యేసయ్యతో ఉండాలి. ఈమె యేసయ్య దగ్గరికి వచ్చింది. ఖాళీగా రాలేదు, ఊపుకుంటూ రాలేదు, చేతులు ఊపుకుంటూ రాలేదు. విలువైన అత్తరుబడితో వచ్చింది. ఆ రోజుల్లో ఇలాగో టేబుల్ కాడ కూర్చోవడం కాదు, కాళ్ళు కింద పెట్టి దాని మీద మోకాలు నుంచి ఇలా కూర్చొని తింటుండే వాళ్ళు. వచ్చి యేసయ్య పాదాల వెనక నిలబడి ఆమె చేస్తున్న పని ఏంటో తెలుసా? ఆమె కన్నీళ్లు కారుస్తూ ఉంది. పేరు లేని స్త్రీ, పాపముతో నిండిన స్త్రీ, పాపముతోనే తల నుండి కింది వరకు పూర్తిగా పాపం తప్ప మరేమీ లేదు. అందరికీ తెలుసు, తనకు తెలుసు. యేసయ్య పాదాల వెనక నిలబడి she was crying. ఆమె ఏడుస్తూ ఉంది. వచ్చేసి యేసయ్య యొక్క పాదాలు పట్టుకుంది. ఆ పాదాలు తడిపేస్తుంది, కన్నీళ్లతో పాదాలు తడుపుతూ ఉంది. ఈ భోజనానికి పిలిచిన పరిసయ్యుడు సీమోను అనుకుంటున్నాడు, ఇదేంటి ఈయన నేను ప్రవక్త అని పిలిచానే, బహుశా ప్రవక్త కాదనుకుంటా. ఈయన నిజంగా ప్రవక్త అయితే ఈమె ఎవరో అర్థమవుతుంది. ఆ రోజుల్లో యూదులు, పరిసయ్యులు, రబ్బీలు, బోధకులు స్త్రీలతో మాట్లాడేవారు కాదు, స్త్రీలతో సాంగత్యం చేసేవారు కాదు, స్త్రీలకు ఆమె దూరంలో ఉండేవాళ్ళు. ఈయన ప్రవక్త నేను ఇంటికి పిలిచానే, బోధకుడు నా ఇంటికి పిలిచానే, ఈయన ప్రవక్త కాదనుకుంటా. ప్రవక్త అయితే దగ్గరికి ఎందుకు రానిస్తాడు, ఎందుకు ముట్టుకొనిస్తాడు? ఈమె పాపాత్మురాలు అని తన మనసులో తను అనుకున్నాడు. ఆమె ఇదంతా ఏం పట్టించుకోవటం లేదు. ఆమె కన్నీళ్లు కారుస్తూ ఉంది. బహుశా తన హృదయం తన మీద దోషారోపణ చేస్తుందేమో. ఐ యామ్ ఎ సిన్నర్, హోల్ వరల్డ్ ఇస్ కాలింగ్ మీ, ఐ యామ్ ఎ సిన్నర్. అంతకుముందు యేసయ్య ఆహ్వానం పలికించాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. బహుశా ఆ యొక్క వర్తమానం ఈ అమ్మ వినదో ఏమో, నాకు తెలియదు, వినదో ఏమో. దట్స్ వై షీ కుడ్ కమ్ ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ బోల్డ్లీ. ధైర్యంగా వచ్చింది. ఎవరైనా అనుకుంటారేమో, ఆమెకు ఎవరు పిలవలేదు, ఆమెను ఎవరు ఆహ్వానించలేదు, ఆమెను ఎవరు ఇంటికి రమ్మనలేదు, ఆమెకు రెడ్ తివాచి, ఎర్ర తివాచి పరచలేదు. బట్ షీ హర్ సెల్ఫ్, ఆమె వచ్చేసింది. నిలబడి కన్నీళ్లు కారుస్తూ ఉంది. ఆ కన్నీళ్లతో పాదాలు తడిపేసింది. ఆ సమయంలో ఈయన అనుకుంటున్నప్పుడు యేసయ్య అప్పుడేం మాట్లాడలేదు. ఈమె తాగటం మాత్రమే కాదు, పాదాలు తడిపేయటం మాత్రమే కాదు, తన యొక్క వెంట్రుకలు తీసుకుంది. స్త్రీలకు గౌరవం ఏంటో తెలుసా? వాళ్ళ వెంట్రుకలు. స్త్రీలకు ఘనత ఏంటో తెలుసా? వాళ్ళ వెంట్రుకలు. సామాన్యంగా ఎవరు వెంట్రుకల్ని విడబూసుకోరు. ఆ సహోదరి, ఆ అమ్మ ఏం చేసింది తెలుసా? తన వెంట్రుకలు తీసేసి విప్ప తీసుకొని ఆ తడిచిన పాదాలని తుడుస్తూ ఉంది. షీ వీపింగ్ అండ్ వైపింగ్. కన్నీరు కరుస్తుంది, ఆమె తుడుస్తూ ఉంది. ఈ సమయంలో సీమోను ఇలా అనుకోవటం యేసయ్యకి అర్థమైంది. యేసయ్య ప్రవక్త మాత్రమే కాదు, ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త. మన హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు, మన మనసులో ఏముందో ఆయన తెలుసు, మన నోట్లోంచి మాటలు ఏమొస్తాయో ఆయన తెలుసు. ఆయన సమస్తం ఎరిగిన వాడు. బైబిల్ చెబుతా ఉంది, ఏది మరుగయ్యుండనేరక ఆయన కన్నులకు సమస్తము తేటగా కనపడుతూ ఉంది. ఏమనుకుంటున్నా? నా పేరేంటో తెలుసు, ఇంటి పేరేంటో తెలుసు, షార్ట్ పేరేంటో తెలుసు, ఫస్ట్ పేరేంటో తెలుసు, చర్చిలో పేరేంటో తెలుసు, సంఘంలో పేరేంటో తెలుసు, రిజిస్టర్లో పేరేంటో తెలుసు. హీ న్యూ ఎవ్రీథింగ్ అబౌట్ మీ. నా గురించి ఆయన సమస్తం ఎరుగున్నాడు. ఆయన అంటున్నాడు, యేసు ప్రభు ఆ సీమోను వైపు చూసి, సీమోను నీతో ఒక విషయం చెప్పాలి. మాస్టర్ టెల్. బోధకుడా చెప్పండి. ఇదిగో అప్పిచ్చేవాడు ఒకడు ఉన్నాడు, అతడి దగ్గర ఇద్దరు అప్పు తీసుకున్నారు.
ఒకడేమో 500 రూపాయలు, ఒకడేమో 50 రూపాయలు. మన దేనారాలు, మన మాటలు చెప్పాలంటే 500 రూపాయలు, 50 రూపాయలు. వాళ్ళ దగ్గర ఇవ్వటానికి ఏమీ లేదు, తిరిగి అప్పు తెచ్చడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఆ సమయంలో అతడు ఏం చేశాడు తెలుసా? ఆ ఇద్దరిని క్షమించాడు. 500 రూపాయలు తీసుకున్న వాడిని క్షమించాడు, అదే రీతిగా 50 రూపాయలు తీసుకున్న వాడిని క్షమించాడు. ప్రశ్న ఏంటో తెలుసా? ఆ ఇద్దరిలో ఎవరు బాగా ప్రేమిస్తారు? ఎవరు అతన్ని బాగా ప్రేమిస్తారు? ఆ సీమోను చెప్పాడు, ప్రభువా, నాకు అనిపిస్తుంది ఎవరు ఎక్కువగా క్షమించబడ్డాడో వాడే అతన్ని బాగా ప్రేమిస్తాడు. నువ్వు చెప్పింది రైటే అని ఏం చెప్పేది తెలుసా? నీ వైపు, ఆ సీమోను వైపు చూసి చెప్తున్నాడు, ఇదిగో సీమోను, నేను నీ ఇంటికి వచ్చాను, నన్ను అతిథిగా పిలిచావు, గెస్ట్గా పిలిచావు. నన్ను గెస్ట్గా పిలిచిన తర్వాత నీవు అతిథికి చేయాల్సిన కొన్ని మర్యాదలు ఉన్నాయి, కొన్ని మర్యాదలు చేయలేదు. ఆ రోజుల్లో ఇసుక ప్రాంతం, ఎడారి ప్రాంతం, ఏంటి షూ కాదు, లేస్ లాగా, శాండిల్స్ లాగా వేసుకుని వచ్చేవాళ్ళు. ఆ దారిలో పడొస్తే ఇంటికి రాగానే ఏం చేయాలి తెలుసా? నీళ్ళు ఇవ్వాలి, కాళ్ళ మీద నీళ్లు పోయాలి, నీళ్ళు ఇవ్వాలి కడుక్కుంటానికి. కానీ ఇదిగో నీవు, నేను ఇంటికి వచ్చాను, కనీసం అతిథి మర్యాద చేయలేదు, నీళ్ళు ఇవ్వలేదు. ఈ అమ్మ ఇవేం చేసింది తెలుసా? కన్నీళ్లతో నా పాదాలు కడుగుతూ ఉంది. నువ్వు నీళ్ళు ఇవ్వలేదు. కన్నీళ్లతో ఏమో నా పాదాలు తడుపుతా ఉంది. అంతేకాదు, ఈమె తన యొక్క తల వెంట్రుకలతో నా పాదాలు తుడుస్తూ ఉంది. ఆమె హృదయం ఎలా ఉందంటే, హార్ట్ వాజ్ బ్రోకెన్. ఆమె హృదయం పగిలిపోయింది. ఏ బ్రోకెన్ హార్టెడ్ సిన్ఫుల్ ఉమన్. జీవితానికి ముఖ్యం ఏంటో తెలుసా? జీవితానికి మూలం ఏంటో తెలుసా? హృదయమే, ముఖం కాదు, హృదయమే. హృదయంలో ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయంలో ఉన్నదే నోట్లోంచి బయటకు వస్తుంది. ఆమె హృదయం పగిలిపోయింది. ఆమె తుడిచింది, ఆమె కడిగింది, ఆమె తుడుస్తూ ఉంది. అంతేకాదు, అతిథిగా చేయాల్సింది ఏంటో తెలుసా? ఇంటికి పిలిచావు కరెక్టే, కానీ వచ్చిన అతిథి నువ్వేం చేయాలి? ముద్దు పెట్టుకొని సాదరంగా ఆహ్వానం పలకాలి, స్వాగతం చెప్పాలి. యు డిడ్ంట్ డూ దాట్. నువ్వు అలా చేయలేదు. కానీ ఈ సహోదరి, ఈ అమ్మ ఏం చేసి తెలుసా? ఆమె వచ్చినప్పటి నుంచి నా పాదాలు ముద్దు పెట్టుకొనుట నువ్వు చేయలేదు. ఏం చేస్తుంది? అంతేకాదు, వచ్చిన అతిథికి నువ్వేం చేయాలి తెలుసా? అతని తల మీద నూనె పోయాలి, నూనెతో అభిషేకించాలి. నువ్వు నన్ను అభిషేకించలేదు. ఈ అమ్మ నా పాదాలని అత్తరుతో అభిషేకించింది. నువ్వు చేయలేదు. పాపాలు 2 రకాలుగా ఉంటాయి. చెయ్యాలి కొన్ని, చేయకూడదు కొన్ని. చెయ్యవలసినవి చెయ్యాలి, చేయకూడనివి చేయకూడదు. ఇదిగో నువ్వు చేయాలి, నువ్వు చేయలేదు. నువ్వు నన్ను పిలిచావు, నువ్వు నన్ను ఆహ్వానించావు, నువ్వు నన్ను ఇంటికి రమ్మన్నావు, కానీ చేయాల్సినవి చేయలేదు. నీళ్ళు ఇవ్వలేదు, ముద్దు పెట్టుకోలేదు, నాకు అత్తరు రాయలేదు, నాకు సరిగా ఆహ్వానం పలకలేదు. కానీ ఈమె ఎవరు పిలువకున్నా వచ్చి చేస్తూ ఉంది. నేనేం చెప్తున్నాను? యేసయ్య అంటే నువ్వేం చెప్తావు? ఆయన నా హృదయంలో పెనవేసుకున్నాడు, ఆయన నేను కలిసి జీవిస్తున్నా, ఆయన లేకుండా నేను బ్రతకలేను, ఆయన గురించి పాడలేకుండా నేను ఉండలేను, ఆయన గురించి ధ్యానం చేయకుండా నేను ఉండలేను, ఆయన గురించి నేర్చుకోకుండా నేను ఉండలేను. ఆయనంటే ఇష్టం, ఆయన మందిరం అంటే ఇష్టం, ఆయన సేవ చేసే సేవకులంటే ఇష్టం, యాజకులంటే ఇష్టం, దేవుని ఆత్మ నాకు ఇష్టం, దేవుని వాక్యం నాకు ఇష్టం. ఐ యామ్ ఏ ప్రీచర్. నేను వాక్యాన్ని ప్రకటించేవాడిని. దేవుడు నాతో చెప్పాడు, నువ్వేం చూస్తున్నావు? నేను వాక్యం చెప్తున్నాను. గో అండ్ డూ దట్. నువ్వు వెళ్ళి వాక్యం చెప్పు. నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను, నేను వాక్యం చెప్పేవాడిని, నేను ప్రకటించేవాడిని. నా కళ్ళు కూడా వాక్యం చెప్తున్నట్టే వస్తూ ఉంటాయి. వాక్యం చెప్పడం గొప్ప విషయమే, వాక్యం వినటం ఇంకా గొప్ప విషయమే. వాక్యం చెప్పటం మంచిది, వాక్యం వినటం మంచిది. కానీ నేను అనుకుంటాను, వాక్యం చెప్పేవాడు కూడా ఎలా ఉండాలో తెలుసా? దేవుని ప్రేమించేవాడిగా ఉండాలి. చెవి గలవారు విందురు గాక.
దేవుని ప్రేమ లేకుండా వాక్యం చెప్తే పని చేయదు. దేవుని ప్రేమ లేకుండా ఆరాధన చేస్తే పని చేయదు. ఇంటికి రమ్మన్నావు, పిలిచావు, ఆహ్వానం పలికేవా? యేసయ్య నీ జీవితంలో ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు. కానీ ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం, ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద, ఆయనకి ఇవ్వాల్సిన లోబట్టం ఇస్తున్నామనో. ఎందుకు కొంతమంది సంఘంలో నిద్రపోతూ ఉంటారు? ప్రేమ లేదు కాబట్టి. ఎందుకు నిద్ర వస్తూ ఉంది? ప్రేమ లేదు కాబట్టి. ఎందుకు పిల్లలతో మాట్లాడతారు సంఘంలో? ప్రేమ లేదు కాబట్టి. ఐ లవ్ చిల్డ్రన్, నాకు పిల్లలంటే చాలా ఇష్టం. కానీ పిల్లల్ని ప్రేమించేది ఇంటిలో, భర్తను ప్రేమించేది ఇంటిలో, భార్యను ప్రేమించేది ఇంటిలో. కానీ దేవుని మందిరంలో దేవుడు కావాలి, దేవుని స్వరం కావాలి, దేవుని మాట కావాలి, దైవ సన్నిధి కావాలి, దేవుని సన్నిధిలో భాగ్యం కావాలి. ఆదివారం ఎప్పుడు వస్తుందా? మందిరానికి ఎప్పుడు? రాజైన దావీదు ఏం చేసేవాడు? జనులు నాతో మనం మందిరానికి పోదామన్నప్పుడు నేను ఎంతో సంతోషించాను. రాజు కదా, ఏం రాజుగారు కదండి, మందిరానికి ఎందుకు వెళ్ళాలి? అంతఃపురంలో ఉండొచ్చు కదా, రాణులు ఉన్నారు కదా, సైన్యాధిపతులతో రాజ్య విస్తరణ గురించి ఆలోచన చేయొచ్చు కదా. నో 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 నేను రాజును కాకముందు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. దేవుని ప్రేమ నా హృదయంలో ఉంది, మందిరం నా హృదయంలో ఉంది. పాపి స్థానం ఎక్కడో తెలుసా? యేసయ్య పాదాల దగ్గర. పాపికి రక్షణ కావాలా? పాపికి స్వస్థత కావాలా? పాపికి పాప క్షమాపణ కావాలా? పాపికి నెమ్మది కావాలా? పాపికి సమాధానం కావాలా? వేర్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నా ప్రసంగం పేరేంటి తెలుసా? ఎట్ జీసస్ ఫీట్, యేసయ్య పాదాల చెంత. చెప్పండి బిడ్డ, యేసయ్య పాదాల చెంత. నేను చనిపోతే ఎక్కడ ఉంటాను తెలుసా? మీరు చనిపోతే ఎక్కడ ఉంటాను నేను అంటలేదు, నా గురించి చెప్తున్నాను. హల్లెలూయా. నేను చనిపోతే ఎక్కడ ఉంటాను? యేసయ్య దగ్గర ఉంటాను. ఇక్కడ నేను యేసయ్య దగ్గర ఉండకపోతే అక్కడ నేను యేసయ్య దగ్గర ఎలాగుంటాను? ఇక్కడ అబద్ధాలు వాడేవాడిగా ఉంటే, అబద్ధాలు ఆడేవాడిగా ఉంటే, సత్య స్వరూపి అయిన దేవుని సన్నిధిలో నేను ఎలాగుంటాను? ఆ అమ్మ పేరు నాకు తెలియదు, పేరు గురించి బైబిల్లో రాయబడలేదు. యేసుప్రభు ఇక్కడే మాత్రం కాకుండా మరి 2 చోట్ల యేసయ్య ఆయన అభిషేకించబడ్డాడు. అది వేరే, దాని గురించి కాదు. అది పేరు రాయబడలేదు. ఎందుకు తెలుసా? ఆమె పేరు కంటే ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది యేసు వల్ల ఆమెకున్నటువంటి అవగాహన, ఆమెకున్న ప్రేమ, ఆమెకున్న గౌరవం, ఆమెకున్న రెస్పెక్ట్, ఆమెకున్న ఆరాధనా భావం. నేను తరచూ చెప్తా ఉంటాను, నేను ప్రకటించేవాడిని, నేను ప్రసంగించేవాడిని, యేసయ్య సువార్త పఠించేవాడిని. అంతకంటే ముందుగా యేసయ్యను ప్రేమించేవాడిగా ఉండును గాక. యేసయ్య ప్రేమ నా గుండెలో ఉండును గాక, అణువును ఉండును గాక, నా కణములలో ఉండును గాక. ఎవ్రీ సెల్ ఆఫ్ మై బాడీ విత్ బి చార్జ్డ్ బై ద లవ్ ఆఫ్ గాడ్. యేసయ్య ప్రేమతో నా శరీరం, ఆత్మ, ప్రాణము ఉల్లాసించును గాక. కొంతమంది డబ్బును చూసి ఆనందించేవాళ్ళు అంటారు. ₹1,00,000 నీకు వచ్చిందంటే అయ్య బాబోయ్ ఆ మైండ్లో ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు. 1,00,000తో నేనేం చేయాలి? బుల్లెట్ కొనుక్కోవాలా? 1,00,000తో నేనేం చేయాలి? కారు కొనుక్కోవాలా? ఈఎంఐ కొనుక్కోవాలా? ఇప్పుడున్న లోకం ఏంటండి, నీకేం కావాలో తీసుకో, టేక్ నౌ పే లేటర్. ఇప్పుడేం డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, తీసుకో. నీకు తర్వాత ఇద్దు, కానీ ముందు నీకేం కావాలో తీసుకో. అది అవసరం ఉన్నా అది అవసరం లేకపోతే తీసుకో. నాకేం అవసరం కావాలి తెలుసా? నాకు యేసయ్య కావాలి, యేసయ్య ప్రేమ కావాలి, యేసయ్య నా ప్రేమ కావాలి. ఈమెనెవరు నమ్మనలేదు. ఆమె వచ్చింది, తడిపింది, ఆమె తుడిచింది, ఆమె కన్నీళ్లతో యేసయ్యను ముద్దు పెట్టుకుంటా ఉంది. యేసయ్య పాదాలు ఆమె అభిషేకించింది. నాకు కావాల్సింది చదువు కాదు, నేను చదువుకున్నాను, నేను ప్రిన్సిపాల్గా పనిచేశాను, కొన్ని 100 మందికి 1000 మందికి తయారుగా ఉన్నాను, 1000 మందికి ఆశీర్వాదంగా ఉన్నాను. కానీ నాకు కావాల్సింది ఏంటి తెలుసా? నా ప్రసంగాలు కాదు, నా పాటలు కాదు, నా నైపుణ్యం కాదు, నా అనుభవం కాదు, నా ఈకలు తోకలు కాదు. నాకు కావాల్సింది యేసయ్య పాద సన్నిధి. ఇవి భయంకరమైన దినాలు, కష్ట దినాలు, కరోనా దినాలు, తెగులు దినాలు, ఏమవుతుందో తెలియని దినాలు. ఎవరు పోతారు తెలుసా? యేసయ్య పాదాల దగ్గర మాత్రమే క్షేమం, మాత్రమే భద్రత, మాత్రమే కాపుదల. యాంటీబయాటిక్స్ కాపాడం. మనం అందరం చికెన్ తింటే బలంగా వస్తుంది, ప్రోటీన్ తినండి. ఏం తినండి? అందుకని చికెన్ రేట్లు పెరిగిపోతున్నాయి. చికెన్ తినండి. నీకు విషయం తెలుసా? చికెన్
అది 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 సరి అయిన దానికి రావాలంటే 6 నెలల్లో 1 సంవత్సరం పట్టుద్దట. ఇంకా కాదు అంటే సంవత్సరం 2 సంవత్సరాలు పట్టింది. ఇలా అక్కడ దాకా ఎక్కడ ఉంటున్నారు? 6 నెలలకే దానికి స్టెరాయిడ్స్. అందుకనే అది బియ్యం సీన్లా కనపడతా ఉంది. కాళ్ళేమో సన్నగా ఉంటున్నాయి, ఇదేమో పెద్దగా అయిపోయింది. అది కాళ్ళ మీద కూడా ఉండబట్టలేకపోతుంది. ఎందుకంటే లోన జాయింట్స్ అని మారేసేమో బలంగా లేదు. ఎందుకు అమ్మేవాళ్ళ స్టెరాయిడ్స్ ఎక్కితే ఏమో తెలుసా? ఇమ్యూనిటీ తక్కువైపోతుంది. ఇమ్యూనిటీ తక్కువైతే ఏమో తెలుసా? బ్యాక్టీరియా, వైరస్ వస్తుంది. కోడి నిండా బ్యాక్టీరియా, కోడి నిండా వైరస్. ఇంకోసారి కోడి కూర చేసుకోరేమన్నా మాటలు విని హల్లెలూయా. అది తగ్గాలని మళ్ళీ యాంటీబయాటిక్ ఇస్తున్నారు. యాంటీబయాటిక్స్ అది తింటే మనకు రోగాలు రాకుండా ఏమొస్తుంది? తినొద్దు తినకూడదు నేను చెప్పే విధంగా నాకు కావాల్సింది ఏంటి? యేసయ్య పాదాల దగ్గర ఉంటే మాత్రమే ఆశీర్వాదం. నీ ఎముకలకు ఆశీర్వాదం, నీ దేహానికి ఆశీర్వాదం, నీ కండరాలకి ఆశీర్వాదం, నీలో ఉన్న మూలుగలకు ఆశీర్వాదం, నీలో ఉన్న రక్త కళజాలానికి ఆశీర్వాదం. యేసయ్య పాదాల దగ్గర మాత్రమే ఆశీర్వాదం. దేర్ ఇస్ నో అదర్ వే. యేసయ్య ప్రవక్తన, ఎస్ ప్రవక్త, మోర్ దాన్ ప్రవక్త. ఆయన రక్షకుడు, భూలోక రక్షకుడు, లోక రక్షకుడు. ఆయన ప్రవక్త మాత్రమే కాదు, ప్రాణం పెట్టిన దేవుడు, రక్తం కార్చిన వాడు, నిబంధన చేసిన వాడు, పాపములు క్షమించగలవాడు. నేను చేయాల్సినవి చేస్తున్నానా? బైబిల్లో కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, చేయాల్సినవి చేస్తున్నానా? బైబిల్లో ఏముందో తెలుసా? దేవుడు జాషువాతో చెప్తున్నాడు, యెహోషువా ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని దివారాత్రం ధ్యానించు, నీ మార్గాన్ని చక్కగా వర్ధల చేసుకుంటా. వంకటింకరిగా పో, నువ్వు తిన్నగా పోతావు. నీ మార్గాన్ని వర్ధల చేసుకుంటా, నువ్వు చక్కగా ఉంటా, నువ్వు దీవించబడతా. యు షల్ ప్రాస్పర్. నువ్వు వర్ధిల్లుతావు. ఉద్యోగం ఉంటేవి కాదు. ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీళ్ళు ఇవ్వలేదు, ఈమె కన్నీళ్ళతో తుడుస్తూ ఉంది. నువ్వు ముద్దు పెట్టుకోవటం లేదు, ఈమె ముద్దు పెట్టుకోవటం ఆపట్లేదు. సామాన్యంగా గెస్ట్ని చంపల మీద ముద్దు పెట్టుకుంటా, ఈమె నా కాళ్ళు ముద్దు పెట్టుకుంటుంది. ముద్దు పెట్టుకోవటం బారలేదు. నీవు నా తలను అభిషేకించలేదు. ఈమె తల కాదబ్బా, నా పాదములను అత్తరుతో, విలువైన అత్తరితో అభిషేకిస్తుంది. అక్కడ ఉంది మాట, ఈమె విస్తారంగా ప్రేమించింది కనుక ఈమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. విస్తారమైన, నేను యేసయ్యను ప్రేమించేవాడిగా ఉండును గాక. ఎలా ఉండాలి సార్? కొంచెం కొంచెం ప్రేమించేవాడిని కాదు, విస్తారముగా. నా గుండెలో ప్రేమ ఉండాలి. ప్రభా, ఈరోజు మీ దాసుని తీసుకొచ్చా, మీ దాసునిలోంచి పరలోక మర్మాలు మాకు తెలియజేయండి ప్రభా. తెలియజేయటం ఇష్టమే, అది వినేవాళ్ళే కానీ దాన్ని చేసేవాళ్ళు ఎవరున్నారు? హల్లెలూయా. భూలోకంలో జీవించడమే నాకు సరిగా రావట్లేదు, పరలోకంలో మర్మాలు ఇంకేం చేస్తాను? భూలోకంలో నడవటమే నాకు సరిగా రావట్లేదు. భార్యని ఎలా ప్రేమించాలి, పిల్లల్ని ఎలా కట్టుకోవాలి, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, సాక్షిగా నా జీవితాన్ని ఎలాగ కాపాడుకోవాలి, దేవుని సన్నిధిలో నేను ఎలాగ నిలబడాలి, ఆయనలో ఎలాగ ఉండి నేను అనుదినము ఫలము ఫలించాలి, నాకు ఇదే సరిగా అర్థం కావట్లేదు. నేను విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్లో ఇంజనీర్గా 5 సంవత్సరాలు పనిచేశాను. అప్పుడు నా పెళ్లి కాలేదు. నేను ఇలా ప్రార్థన చేసేవాడిని, ప్రభువా నా గుండెల నిండా నీ ప్రేమతో నింపు నాయనా. నా గుండెల నిండా నీ ప్రేమ ప్రవాహం పొంగి పొరలాలి, నాకు అలా చేయి ప్రభువా. నేను మరి సహోదరుడు కలిసి అక్కడ మొట్టమొదట విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ప్రార్థన సహవాసం ప్రారంభించింది నేను, ఇంకో సహోదరుడు. నాకు అప్పుడు పెళ్లి కాలేదు, ఆ సహోదరుడు పెళ్ళయింది. ఇద్దరం కలిసి ఆ ప్రార్థన సహవాసం స్టార్ట్ చేశాం. మేము, ఆయన టీచర్గా పనిచేసేవాడు, నేను ఇంజనీరింగ్గా పనిచేసేవాడిని. ఆ తర్వాత ఖాళీ సమయంలో వెళ్ళి హౌస్ దర్శించినప్పుడు ఇంటికి వెళితే వాళ్ళ బాధలని చెప్పుకునేవాళ్ళు. నాకు అప్పుడు అర్థమైంది, ఇంటింటా మట్టిపోయాని. ఎవరింట్లో ఇంజనీర్గా ఉన్నా, నువ్వు డిప్యూటీ ఇంజనీర్గా ఉన్నా, ఏ ఇంజనీర్గా ఉన్నా, ఇంటింట్లో ఏమున్నాయి? ఎవరింట్లో చూసినా మట్టిపోయా. ఇప్పుడంతా గ్యాస్ పోయి వచ్చింది. హల్లెలూయా. నీ గ్యాస్ అంటే అర్థమైంది బిడ్డ? ఎవరిని పలకరించినా గ్యాస్. హల్లెలూయా. ఏం కోతలు వెనకటం, ఇప్పుడు అంతా ఎవరిని పలకరించినా గ్యాసే. వాళ్ళ సమస్యలన్నీ విని ఇంటికి వచ్చి నేను ప్రార్థన చేసేవాడిని. ప్రార్థన చేస్తుంటే నాకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తుండేది. నాకు అర్థం కాదు.
ఇదేంటి, నేను యవనస్తుని కదా, పెళ్లి కావాల్సినోడిని. ఆ రోజుల్లో నేను ఏమనుకున్నామంటే, నాకు సరైన అవగాహన ఉండేది కాదు. ఏమనుకున్నామనంటే, ఆడోళ్ళు ఏడుస్తారు చీటికి మాటికి, ఏమన్నా అన్నా ఏడుస్తారు, ఏమన్నా అనకున్నా ఏడుస్తారు. ఏడ్చేవాళ్ళు ఆడోళ్ళు, కానీ మగోళ్ళు మాత్రం ఎప్పుడు నల్లరాయిలాగా గట్టిగా ఉండాలి, అస్సలు ఎడవద్దు అనుకునేవాడిని. కానీ నాకు ఏడుపు వచ్చే, నాకేం అర్థం కాదు. ఇదేంటి, నాకు వయసు ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు డబ్బులు ఉన్నాయి, నాకు పెళ్లి చేసుకోవడానికి అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయి. వై యామ్ ఐ క్రైయింగ్? నేను ఎందుకు ఏడుస్తున్నాను? నాకు అన్నీ ఉన్నాయి. మమ్మీ, డాడీ, అన్నయ్యలు, కుటుంబం అన్నీ ఉన్నాయి. పెళ్లి చేసుకోవడానికి అర్హతలు అన్నీ ఉన్నాయి. ఉద్యోగం ఉంది, చదువు ఉంది, ఐఎమ్ ఎన్ ఇంజనీర్, ఐ కెన్ లివ్ ఎ కంఫర్టబుల్ లైఫ్ ఇన్ ద సొసైటీ. అన్నీ ఉన్నాయి. ఎందుకు ఏడుస్తున్నాను? ప్రభు నాతో చెప్పాడు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు తెలుసా? అవును, ఎందుకు ఏడుస్తున్నావు ప్రభు? నేను అర్థానికి కాదు కదా, నేను మగోడిని. మగోడిని అంటే ఏంటి? మగోడిని ప్రభు, లైక్ ఎ మ్యాన్, ఐఎమ్ ఎ మ్యాన్, ఐ యామ్ క్రైయింగ్. ఒక్క నిమిషం. యేసన్న గారు గొప్ప భక్తుడు, ఆయన తలుసుకోవటం నాకు ఆశీర్వాదం. ఆయన పాటలు నాకు ఎంతో ఇష్టం. వాళ్ళ అమ్మ ఇచ్చి ఏదో చిన్న పిల్లడుగున్నప్పుడు, బాబు పోయి తేపో అని చెప్పింది, కిరాణా షాపు పోయి కొనుక్కురాపో అని చెప్పండి అని చెప్పిందట. ఈ యేసన్న గారు చిన్న పిల్లడుగున్నప్పుడు అది తీసుకుని పోతుంటే వెనక కుక్క తరుగుతూ ఉందట. కుక్క పరిగెడుతుంటే ఆ తరుగుతుంటే నేను పరిగెడుతున్నాడు పరిగెత్తి పక్కన ఆగిపోయినట్ట. ఆగిపోయి వెనక్కి తిరిగట, ఆగు అన్నట. ఆగినట్ట. నేను ఎవరినో తెలుసా? ఐఎమ్ ఏ మ్యాన్, నేను మగవాడిని అని చెప్పి ఆగు అని చెప్పానట. ఏం అర్థమైందో ఏంటో, అది కూడా టక్కన ఆగిపోయిందట. అంటే మగవాళ్ళు ఏం చెప్పినా కుక్కలు కూడా ఏంటాయి. హల్లెలూయా. నేను ఆగు, అది ఆగిపోయిందట. అదే ప్రభువు నాకు చెప్పాడు. ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు తెలుసా? నువ్వు ఇలా ప్రార్థన చేసేవాడివి. ప్రభువా, నా గుండెల నిండా నీ ప్రేమతో నింపు ప్రభువా. నీ వాళ్ళ బాధలు విన్నావే, వాళ్ళ బాధల్ని నీ బాధలుగా తీసుకొని ప్రార్థన చేస్తున్నావు గనుక అందుకే నీవు కన్నీరు కారుస్తూ ఉన్నా. గట్టిగా ఉంటాం కాదు, నల్లరాయిలాగా ఉంటాం కాదు. యేసయ్య అంటే ఇష్టం. ఇదిగో ఈ అమ్మ ఏడుస్తూ ఉంటే నా పాపం నాకు జ్ఞాపకం వస్తుంది. నా పేరే పాపాత్పురాలు, నాకంత పాపమే. నన్ను అందరూ అసహించుకునే వాళ్ళే, అందరూ వాడుకునే వాళ్ళే, అందరూ నన్ను అసహించుకునే వాళ్ళే, అందరూ నన్ను ఇష్టపడిన వాళ్ళే, నన్ను ప్రేమించే వాళ్ళు అక్కర్లేరు. అంతకుముందు బహుశా ఆమె కళ్ళు మోహంతో ఉన్నాయేమో, పాపంతో ఉన్నాయేమో. ఇప్పుడైతే ఆమె కళ్ళు కన్నీళ్లతో జలజల కారుతూ ఉన్నాయి. చెవిగలవారు విందురు గాక. ఒకప్పుడు పాపముతో చూపిన చూపులు ఇప్పుడు ఇక ఏంటి, కన్నీళ్లతో కారిపోతూ ఉన్నాయి. ఐ స్టిల్ రిమెంబర్ ద డే ఐ రిసీవ్ జీసస్. నేను ఎప్పుడు పుట్టానో నాకు తెలియదు. కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ లేకుండానే పుడతారు తెలుసా? అలాంటి వాళ్ళు నేను ఒకడిని. అంటే మీకు అర్థమైంది అనుకుంటా. మమ్మీ డాడీ వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు కనుక ఏంటి పలానా రోజున రాసేవాళ్ళు కాదు. వీడు అమావాస్యప్పుడు లేకుంటే జనగాం బ్రిడ్జి కూలినప్పుడు, ఏంటి స్కైలాబ్ కింద పడినప్పుడు, అందుకని వాళ్ళ పేరు స్కైలాబ్ అంటారు. స్కైలాబ్ రెడ్డి పుట్టినప్పుడు ఎప్పుడు పుట్టా అంటే స్కైలాబ్ పడుతున్నప్పుడు పుట్టాడు అనమాట. అలాగే. కానీ అప్పుడు మాత్రం గ్యారెంటీ, నేను రక్షించబడినప్పుడు నాకు బాగా జ్ఞాపకం. 77వ సంవత్సరం జనవరి నెల 14వ తేదీ రాత్రి 9 గంటలకి నిలువు మోకాళ్ళ మీద ఉన్నాను. నేను, మా ఇంటి పక్కనే ఒక మా అమ్మగారు. ఆమె చదువులేదు కానీ ప్రార్థన గంటలు చేసేది. నేను అప్పుడప్పుడు ఆమె ఇంటికి పోయి ఏంటి ప్రార్థన వాక్యం చదువుకునే వాళ్ళం, ప్రార్థన చేసుకునే వాళ్ళం. ఆ రోజు ఆ దగ్గరికి వెళ్ళాం. బాబు ప్రార్థన చేయండి. మోకాళ్ళ ముందు ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను ప్రార్థన చేస్తుంటే నాకు తెలియకుండా నా కళ్ళ ముందు సినిమా కనపడతా ఉంది. యవనస్తుని, నాకు సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆ రోజుల్లో ఏంటి మా ఊరికి సినిమా హాల్ వచ్చింది, నాకు వయసు వచ్చింది, రెండు ఒకేసారి జరిగినాయి. యవనస్తులు కదండి, యవనస్తులకి ఫైటింగ్ సినిమా అంటే చాలా ఇష్టం. యాక్షన్ దే వాంట్ ఫైటింగ్. యవనస్తులు. నేను ఫైట్ చేసేవాడిని, ఫైట్ చేస్తుంటే చూసేవాడిని. హల్లెలూయా. ఫైట్ చేసేవాళ్ళం కాదు, మనం ఫైట్ చేస్తుంటే చూసేవాళ్ళం. హల్లెలూయా. వి సీ అండ్ ఎంజాయ్. యవనస్తులు కాబట్టి అమ్మాయిలు అంటే ఎంత మంచోళ్ళు వాళ్ళు, చాలా ఇంట్లో వాళ్ళు ఎంత నెమ్మదిగా ఉంటారు. ఆడపిల్లలు ఎంతమంది ఉన్నా ఎంత ఆశీర్వాదమో. అదే అబ్బాయిలు ఇద్దరు ఉంటే చాలు, ఇల్లు పీకేస్తారు, పందిరేసేస్తారు. ఆ సమయంలో నేను ప్రార్థన చేయటానికి మోకాలు ఉంటే నా కళ్ళ ముందు సినిమా కనపడతా ఉంది. ఆ సినిమాలో హీరో నేనే. హల్లెలూయా. సినిమాలో హీరో నేనే. అందులో ఏం కనపడతా ఉంది తెలుసా? చూడు, అబద్ధం ఆడేవా, దొంగతనం చేసావా, మోసం చేసావా, ఇదిగో స్నేహితుల్ని మోసం చేశా, మమ్మీని మోసం చేశా, మాస్టర్ గారిని మోసం చేశా, పాస్టర్ గారిని మోసం చేశా, అందరినీ మోసం. పైకి మాత్రం చాలా బాగా బుద్ధిగలంలాగా, నీతి మంత్రులాగా, పరిశీలనలాగానే బాగానే ఉన్నా. చూడు, లుక్ అట్ దాట్. నీ జీవితం పాడైపోయింది చూడు. మేము అనుకునేవాళ్ళం, వేడి పండు చూడు మేలమయ్యుండు,
దాని పొట్ట విప్పి చూడు. మీకే బాగా తెలిసినట్టుంది. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఎన్ని పురుగులో పైకి మాత్రం బాగా తెలుసు. అయ్యి బాబాయ్, ఇప్పుడే దిగొచ్చిన భక్తుల్లా కనపడేవాళ్ళం. చర్చికి వెళ్ళినా, ప్రార్థన చేసినా, పాటలు పాడినా, సపట్లు కొట్టినా, కానీ ఆ సమయంలో ఏం చేయాలో నాకు అర్థం కాదు. చూడు, అబద్ధం ఆడావా, ఒక్క అబద్ధం నేను నరకాన్ని తీసుకుపోతుంది. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నరకం పోవటం ఇష్టం కాలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. నేను అప్పుడు నిలబడి ఏం చేయాలో అర్థం కాకుండా ఏడుస్తుంటే నాకు ఏమనిపించింది తెలుసా? నా లోపట పర్వతాలు ఉన్నాయి. దేవుని సన్నిధిలో పర్వతాలు కరిగిపోయి ప్రవాహంలాగా వస్తూ ఉంది. యవనస్తుడిని, రమారమి 17-18 సంవత్సరాల వయసున్న వాడిని. చదువుకున్నాను, మంచిగా చదువుకుంటున్నాను. చదువులో మంచి మార్కులు వస్తున్నాయి. సమాజంలో మంచి పేరుంది, గుడిలో మంచి పేరుంది, బడిలో మంచి పేరుంది. కానీ దేవుని సన్నిధిలోనే ఉన్నప్పుడు నా పాపం నాకు కనబడుతుంటే కన్నీళ్లు ప్రవాహంగా కారిపోతున్నాయి. అంటే ఆ పర్వతాలు, మంచు పర్వతాలు దేవుని సన్నిధిలో కారిపోతా ఉన్నాయి. ఏడుస్తా ఉన్నాను క్రైయింగ్. ఇంటిలో ఒక వ్యక్తి చనిపోతే ఎలా ఏడుస్తాడో అలా ఏడుస్తూ ఉన్నాను. రాత్రి 9 గంటలకు నా మోకాళ్ళు విన్నాను. 10, 11, 12, 1 గంట, 4 గంటలకి దేవుడు నాతో ఏం చెప్పాడు తెలుసా? నీ కొరకు యేసయ్య చనిపోయాడు. నా కొరకా? నేనేం తప్పు చేశాను? ఇదిగో అబద్ధం ఆడవా లేదా? దొంగతనం చేసేవా లేదా? ఇదిగో నేనేమనుకున్నామంటే యేసయ్యని వాళ్ళు చంపేశారు, యూదులు చంపేశారు, రోమా సైనికులు చంపేశారు. నాకు సంబంధం లేదు. నేను ఆయన చంపలేదు. ఆయన అప్పుడు జీవించాడు, అప్పుడు చనిపోయాడు, నేను ఇప్పుడు బతుకుతున్నా. ఆయనకు నాకు సంబంధం లేదు. కానీ దేవుడు నాకేం చెప్పాడంటే యేసయ్య అప్పుడు చనిపోయినా నీ కొరకే చనిపోయాడు. చనిపోవాల్సింది నీవు, శిక్ష రావాల్సింది నీకు, పాపం చేసింది నీవు, మరణానికి అర్హుడవు నీవు. మరి నేనేం చేయాలి? ఇదిగో యేసయ్య వైపు తిరుగు, ఆయన క్షమాపణ అడుగు. 4 గంటలు నిలువు మోకాళ్ళ మీద ఉండి ఒకటే ప్రార్థన చేస్తున్నాడు యవనస్తుడి. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. గుండె కొట్టుకుంటూ, రొమ్ము కొట్టుకుంటూ, కన్నీరు కారుస్తూ అలా ఏకదాట కారిపోతూనే ఉన్నాయి. ప్రభువా, ఐ యామ్ ఎ సిన్నర్. ఎవడైనా ఒకడు వ్యాపారం చేస్తే, వ్యాపారంలో నష్టం వస్తే కడుపు కొట్టుకుంటాట. అయ్యో కడుపు కొట్టుకుంటాట. చేసుకున్న భార్య ఆ మాట వినకపోతే నెత్తి కొట్టుకుంటాట. ఏం కొట్టుకుంటాడు బిడ్డ? దిస్ ఈజ్ మై కర్మ, ఐ కెన్ డు నాట్. ఏం కొట్టుకుంటాడు? నెత్తి కొట్టుకుంటాట. అదే పరిశుద్ధాత్మ ఒకరి హృదయంలో కార్యం జరిగిస్తే వాడు ఏం చేస్తాడు తెలుసా? గుండె కొట్టుకుంటాడు, రొమ్ము కొట్టుకుంటాడు. ఏమయ్యా, ఎందుకు రొమ్ము కొట్టుకుంటున్నావు? బహుశా లోపల హృదయం ఉందేమో. హృదయంలోంచి చెడుగు బయటకు వచ్చింది, హృదయంలోంచి పాపం బయటకు వచ్చింది, హృదయంలో ఉండి వ్యభిచారం బయటకు వచ్చింది, హృదయంలో ఉండి అబద్ధం బయటకు వచ్చింది. సమస్త మోసానికి కీడు, సమస్త కీడుకు కేంద్రం, ఆశ్రయం, సెంటర్ ఏంటో తెలుసా? హృదయం. 4 గంటల తర్వాత హెవెన్స్ వర్ ఓపెన్, పరలోకం తెరబడింది. ప్రభు దూతల సమూహంతో నా హృదయంలో ఒక సింహాసనం వేయబడింది. ఆయన వచ్చి నా హృదయంలో సింహాసనం మీద కూర్చున్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా రమారమి 40 సంవత్సరాల పైన ప్రభుతో నడిచే కృప దేవుడు ఇచ్చాడా. చదువు ఉంది, పెళ్ళైపోయింది, పిల్లలు, సంసారం, చదువు, ఉద్యోగం ఇవన్నీ పక్కెళ్ళినాయి. నేను ఎప్పుడు అనుకుంటాను, యేసయ్యతో నేను ప్రేమలో పడ్డాను, హనీమూన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. హల్లెలూయా. యేసయ్యతో ప్రేమలో పడ్డాను. ఈ సహోదరి విషయం నాకు ఏమర్థమైంది తెలుసా? ఈ సహోదరి యేసయ్యను ప్రేమించింది. ఎంత ప్రేమించిందంటే ఆయన పాదాలు తడిపేంతగా. ఎంత ప్రేమించిందంటే తనకు ఘనమైన వెంట్రుకలతో తుడిచి అంతగా. డూ యు లవ్ జీసస్? యేసయ్య నువ్వు ప్రేమిస్తున్నావా? యేసయ్య అడిగిన ప్రశ్న, సీమోను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేను ప్రేమిస్తున్నా ప్రభువా. ఎంత ప్రేమిస్తున్నావు? కొంచెమే ప్రేమిస్తున్నావా? ఎంత ప్రేమిస్తున్నావు? కొంచెమే ప్రేమిస్తున్నావా? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఈమె విస్తారముగా ప్రేమించింది. నేను తరచూ మీతో పరలోకంలో యేసయ్యను ప్రేమించే వారి లిస్టు తయారు చేస్తే అందులో నా పేరు ఫస్ట్ ఉండును గాక. ప్రసంగం చేసే వారి లిస్టులో కాదు. నా పేరు ఎక్కడుండాలి తెలుసా బిడ్డ? యేసయ్యను ప్రేమించే వారి లిస్టులో.
ప్రాణానికంటే ప్రాణంగా అధికంగా యేసయ్యను ప్రేమించే వారి లిస్టులో నా పేరు ఉండును గాక. బైబిల్ని 2 మాటల్లో చెప్పంటే, నేను బైబిల్ స్కూల్లో ప్రిన్సిపాల్గా పనిచేశాను. బైబిల్ని 2 మాటల్లో చెప్పంటే ఇలా చెప్తాను. మొదటిది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుని ప్రేమ. అందరికీ అన్ని తలాంతులు లేవు, అందరూ పాటలు పాడలేరు, అందరూ వాయిద్యాలు వాయించలేరు, కానీ ఒక మాత్రం చేయగలరు, దేవుని ప్రేమించటం. నేను దేవుని ప్రేమించేవాడిగా ఉందును గాక. ప్రకటించేవాడి కంటే ముందు నేను ఎలా ఉండాలి తెలుసా? దేవుని ప్రేమించేవాడిగా ఉండాలి. నా పాట, నా మాట, నా ఆట, నా సేవ, నా పరిచర్య, నా సాక్ష్యం, నా జీవితం ఆ ప్రేమలో నుండి బయటికి రావాలి. ప్రేమ ప్రేమ ప్రేమ. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఓ ఇజ్రాయేలు, దేవుడు నుంచి ఏమడుగుతున్నాడు? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలంతే. అంతకంటే ఏం కోరుకుంటున్నాడు? విత్ ఆల్ యువర్ హార్ట్. మేము అనుకుంటా ఉంటాం, ప్రభువా యవనస్తుడిగా ఉన్నప్పుడు నా హృదయం అంతా నీకు ఇచ్చేసాను ప్రభువా, కానీ ఇప్పుడు పెద్దవాళ్ళం అవుతున్నాం కదా ప్రభువా, 50% నా భార్యకి ఇచ్చేసాను ప్రభువా, ఇంకా 3 పిల్లలు అంటే వాళ్ళ కొంచెం ఇచ్చారు ప్రభా, ఇంకా మిగిలిపోయింది కొంచెం ఉంది ప్రభా, ఒక 50 grams ఏమన్నా అడ్జస్ట్ చేసుకో ప్రభా, 50 grams తీసుకో ప్రభా. నీకు విషయం తెలుసా? దేవుడు అలా ఎన్నడూ ఒప్పుకునే దేవుడు కాదు. దేవుడు ఏమంటాడు తెలుసా? నేను ద బెస్ట్ ఇచ్చాను. లుక్ అట్ క్రాస్, లుక్ అట్ సాక్రిఫైస్. యేసు ప్రభుని చూడు, సిలువను చూడు, త్యాగమును చూడు, ప్రేమను చూడు, ఆ శ్రమ చూడు, ఆ కష్టం చూడు. అది దేవుని ప్రేమ, విలువైన ప్రేమ, వెలకట్టలేని ప్రేమ. దేవుడు మనల్ని అంత ప్రేమిస్తే, మనం దేవుడిని కొంచెంగా ప్రేమిస్తే దేవుడు ఇష్టపడతాడా? బిడ్డ ఇష్టపడతాడా? నో. గాడ్ గివ్స్ ద బెస్ట్ అండ్ గాడ్ ఎక్స్పెక్ట్ ద బెస్ట్ ఫ్రమ్ అస్. నా ఆరాధన బెస్ట్గా ఉండాలి, నా పాటలు బెస్ట్గా ఉండాలి, నా ప్రార్థన బెస్ట్గా ఉండాలి. ఏమండి, మన ఇంటికి ఎవరైనా ఒక గెస్ట్ వస్తే వారికి ఏం చేస్తాం? పచ్చిపులుసు చేసి అన్నం పెడతామా? అమ్మ ఏం చేస్తారు బిడ్డ? ఇందాకే మీరు చెప్పారు సార్, చికెన్ తెచ్చి వండేస్తాం సార్, లేక మటను చికెను తెచ్చి వీ వాంట్ టు ప్లీజ్ అవర్ గెస్ట్. బంధువులైనా వాళ్ళు ఏం సంతోషపరచాలని చూస్తూ ఉంటాం. ద బెస్ట్. నీ హృదయం ఎక్కడుంది? డబ్బు మీద ఉందా? కొంతమంది హృదయం లబ్డబ్ అని కొట్టుకోదట. మరి ఏం కొట్టుకుంటే తెలుసా? డబ్బు డబ్బు డబ్బు. నేను తరచూ చెప్తా ఉంటా. కొంతమంది హృదయం వాళ్ళ దగ్గర లేరు, ఎవరికో ఇచ్చేసారు, దారిని కనపడదు, అమ్మాయికి ఇచ్చేసారు అంతే. హృదయం లేకుండా తిరిగే యవనస్తులు ఎంతమందో. హృదయం లేదు సార్. మనకున్న కొద్దిపాటి చిన్నపాటి ఆస్తుల మీద మన యొక్క మనసు, హృదయం ఉందా? మన హృదయం ఎక్కడ ఉంది? హృదయంలోంచి మన దేవుని ప్రేమించేవాడిగా ఉన్నానా? రెండే, దేవుడు ప్రేమించాడు, దేవుడు నా నుంచి ఏం ఆశిస్తున్నాడు? నువ్వు దేవుని ప్రేమించు, హృదయం అంతటితో ప్రేమించు. నా ప్రసంగం, నా ప్రార్థన, నా ప్రవచనం, నా దర్శనం, నా ఆరాధన, నా స్తుతి, నా పరిచర్య ప్రేమలోండి బయటికి రావాలి. ఈ సహోదరి విస్తారంగా ప్రేమించింది సార్, విస్తారమైన ప్రేమ. ఎందుకు మందిరంలో నిద్రపోతున్నా? ఎందుకు మందిరానికి ఆలస్యంగా వస్తున్నా? ఎందుకు ప్రభువును ప్రేమించలేకపోతున్నా? ఎందుకు మందిరాన్ని ఇష్టపడలేకపోతున్నా? అవును, దినవాళ్ళు పరిస్థితులు వేరుగా ఉన్నాయి, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. ఎస్, బట్ లోన ఉన్న దేవుడు మార్పు లేని దేవుడు. మన దేవుడు మనతో ఉంటే సమస్తాన్ని మార్చే దేవుడు. పౌలు సంకెళ్ళతో ఉన్నాడు. ఏంటి ఆ సంకెళ్ళు? చైన్తోని ఒక సైనికుడు 4 గంటలు 6 గంటలు అతను పట్టుకుని అలాగే ఉండేవాడు. ఎందుకు? ఎక్కడ తప్పిపోతాడో, ఎక్కడ పారిపోతాడో. ఇతను ఏం చేస్తే ఏడుస్తూ కూర్చోలేదా? ప్రభువా, నేను అపోస్తలుని, ప్రభువా నన్ను పిలిచావు, ప్రభువా నన్ను ఏర్పాటు చేశావు, అన్ని జనులకు అపోస్తలుగా ఏర్పాటు చేశావు. ఇదేంటి ప్రభువా? సంకెళ్ళతో చెరసాలలో ఇంటిలో బందీగా ఇలా చేసావు ప్రభా. ఏడుస్తూ కూర్చోలేదు. ఏం చేసేసా? అతడు వచ్చేవారికి వాక్యం చెబుతున్నవాడు తను పట్టుకుని పక్కన నిలబడుతున్న సోల్జర్కి
ఆ సైనికునికి వాక్యం చెప్తుంటే 6 గంటలు, హల్లెలూయా, చైన్ అతనికి ఇతనికి చైన్ ఉంది, 6 గంటలు మనీ ఛాన్స్, చచ్చినట్టు చెప్పింది వినాల్సిందే. భలే ఛాన్స్. 6 గంటల వాక్యం చెప్పేవాడు, అతను వినేవాడు, అతను డ్యూటీ అయిపోయేది, మళ్ళీ ఇంకోటి వచ్చేవాడు, అతనికి వాక్యం చెప్పేవాడు. ఇలాగూ ప్రేతోరియం అనే ఆ యొక్క పఠాలంలో ఉన్న ఎక్కువ మంది యేసయ్య దగ్గర నడిపించబడ్డారు. అంటే సీజర్, కైసరు చక్రవర్తి యొక్క బెటాలియన్, సీక్రెట్ బెటాలియన్, మన రా ఫోర్స్ లాగా అలాంటి వారికి కూడా సువార్త చెప్పాడు. నేనేం చెప్తూ ఉన్నాను? నేను యేసయ్యను ప్రేమించేవాడిగా ఉన్నానా? యేసయ్య ప్రేమ నా హృదయంలో కుమ్మరించబడిందా? బైబిల్ చెబుతా ఉంది. తీయాల్సిన బిడ్డలు పనిలే బిడ్డ, నేను చెప్తాను. రోమా 5:5 ఏముందంటే, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. దేని ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ మన హృదయంలో ప్రేమను కుమ్మరిస్తుంది. పరిశుద్ధాత్మ మనల్ని సిలువైపు చూడు, యేసయ్య చూపిన త్యాగం చూడు, ఆయన నీ కొరకు ఎంత ఓర్చుకున్నాడు. మరలా తిరిగి బయటికి వెళ్తావా? లోకంలో కలుస్తావా? యేసయ్య యొక్క గాయాలు మరలా తిరిగి లేపుతావా? యేసయ్యను మరలా సిలువ వేస్తావా? ఆయన నీ పాపాలు క్షమించడానికి వెల చెల్లించాడు. వెలంటూ తెలుసా? ఆయన ప్రాణం పెట్టాడు. హీ పెయిడ్ ద ప్రైస్. ఆదివారం మాత్రమే నాకు యేసయ్య దేవుడిగా ఉన్నాడా? మండే టు సాటర్డే నాకెవరు దేవుడిగా ఉన్నారు? నా హృదయం ఆయన్ని కోరుకుంటుందా? నా హృదయం ఆయనతో ఏకాంతాన్ని కోరుకుంటుందా? నేను యేసయ్యతో గడవాలి, యేసయ్యతో జీవించాలి, యేసయ్యని జ్ఞానం చేయాలి, ఆయన వాక్యాన్ని హత్తుకోవాలి, నేను ఉండాలి. నేను తరచు అనుకుంటాను, కొత్తగా పెళ్ళైన మనం ఎప్పుడు చూసాం బిడ్డ, అయ్యి బాబాయ్ చూడలేదు, వాళ్ళిద్దరు ఎంత దగ్గరకు ఉంటారంటే కనీసం గాలి కూడా చొరబడు, దగ్గరగా అంటారు, ఇక్కడ కొంచెం దగ్గర రా, ఇంకొంచెం దగ్గర రా. వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళెవరో కొత్త జంట అని. అది మొదట్లోనే ఉంటుంది సార్, తర్వాత ఉండదు. హల్లెలూయా. ఆయన ఎక్కడో తెలియదు, ఈవిడ ఎక్కడో తెలియదు. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? లోక సంబంధమైన ప్రేమే అలాగుంటే యేసయ్య ప్రేమ అంతకంటే ఎక్కువ ఉంటుంది. యేసయ్యను ప్రేమను రుచి చూసిన వాడు మరలా తిరిగి వెనక్కిపోడు. యేసయ్య ప్రేమ అనంతమైన ప్రేమ, యేసయ్య ప్రేమ అపరిమితమైన ప్రేమ, యేసయ్య ప్రేమ కొలతలు లేని ప్రేమ, యేసయ్య ప్రేమ అవధులు లేని. నేను యేసయ్య ప్రేమతో నా హృదయం నింపబడాలి. నేను నడుస్తుంటే, అడుగు వేస్తుంటే, అడుగు తీస్తుంటే ఇట్ ఈస్ ద లవ్. పౌలు చెప్తున్నాడు, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తా ఉంది. క్రీస్తు ప్రేమ నా హృదయముల మీద చెరగని ముద్ర వేసింది. ఈమె కన్నీళ్ళు ఎందుకు కార్చింది తెలుసా? తన పాపం జ్ఞాపకం వచ్చింది, తన జీవితం జ్ఞాపకం వచ్చింది, తన గతం జ్ఞాపకం వచ్చింది. నాకెవరు సహాయం చేసేవారు లేరే. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె తన హృదయం పగిలిపోయిందంట, గుర్తుగా కన్నీళ్లు ధారాళంగా కారిపోతా ఉంది. పక్కనే వాళ్ళు ఏమని అనుకుంటారో ఏమో, భోజన పంక్తులు వచ్చిన అతిథులు గెస్ట్ ఏమని అనుకుంటారేమో. ఐ డోంట్ కేర్. ఇదిగో ఇది నీ ఇల్లు కాదు కదా, ఇది సీమోని ఇల్లు కదా, వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నావు కదా. యూ షుడ్ నో అండ్ లెర్న్ ఎటిక్విటీ. మర్యాద, క్రమం. నో మర్యాద, నో క్రమం. ఒకటే, యేసయ్య నాకు కావాలి. నా హృదయంలో నా పాపం ఉంది, అందుకని ఏడుస్తూ ఉంది, నాకు యేసయ్య కావాలంతే. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? ఎవరు పరలోకంలో ఉంటారో తెలుసా? యేసయ్యతో ఉండేవాళ్ళే. పరలోకంలో నేను యేసయ్యతో ఉండాలంటే భూలోకంలో యేసయ్యతో ఉండేవాళ్ళే పరలోకంలో యేసయ్యతో ఉంటారు. చెవిగలవారు వెందురుగాక. భూలోకంలో యేసయ్యతో జీవించడం నాకు రాకపోతే అట్టివారు పరలోక రాజ్యంలో ఉండరు. డబ్బుతో ఉండేవాళ్ళు, అబద్ధముతో ఉండేవాళ్ళు, లోకముతో ఉండేవాళ్ళు, లోక మర్యాదతో ఉండేవాళ్ళు, లోక స్నేహంతో ఉండేవాళ్ళు, లోక మాలిన్యంతో ఉండేవాళ్ళు. వాళ్ళు పరలోకంలో ఎలా ఉంటారు సార్? ఒక ఇల్లు డెడికేషన్ వెళ్తే అయ్యారండి రిబ్బన్ కట్ చేస్తే కొంచెం కుడి కాలు ముందు పెట్టండి అయ్యా అని. ఏ కాలు పెట్టారంట? ఎడం కాల్లో ఏముందో, కుడి కాళ్ళు ఏముందో. ముందేం చేస్తారు? ఇప్పుడు కొంతమంది పాలు పొంగిస్తూ ఉంటారు. ఎందుకో ఇప్పుడు నాకు అర్థం కాదు. కింద పోగొట్టుకోవడం ఎందుకు? కాఫీ టీయో చేసుకుని తాగొచ్చు కదా.
అంటే నాకు అర్థమైంది, ఈ పాలు ఎలా బుసబుస పొంగి కింద పడ్డాయో, భార్య భర్తలా కొట్టుకుని ఉండురుగాక బుసబుస అని నాకు ఇప్పటికీ అర్థం కాదు. అవన్నీ లోకం సార్. దేవుడికి వచ్చేవాళ్ళు, మందిరానికి వచ్చేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, లోక మర్యాద. పరిశుద్ధాత్మ నాలో ఉంటే పరిశుద్ధాత్మ అనుదినము దేవుని ఎడల ప్రేమను కుమ్మరిస్తుంది, ఆయిల్ కుమ్మరిస్తుంది, నూనెను కుమ్మరిస్తుంది. సార్, నా ఆత్మ, నా జీవితం ఒక దీపం అంటే, ఆ దీపం వెలగాలంటే దాని లోపల ఏముండాలి? నూనె. నేను ఈ నెలలో ఒక చోటకి వెళ్ళాను. అక్కడ సహోదరుని సాక్ష్యం విన్నాను. ఆ సహోదరుడు 200 మందిని సంఘానికి నడిపించాట. చెబిగలవారు విందురుగాక. ఎంతమంది బిడ్డ? నేను చెప్పేవాళ్ళని మరీ అడిగాను, అమ్మా 20 మందా? నో 200. 200 మందిని సంఘానికి నడిపించాడట. ఏం పని చేస్తాడు? ఏదో చిన్న బండి తోలుకొని నడిపేవాడు, బండి నడిపించేవాడు. చిన్న పని, పెద్ద పని కాదు. మరి ఏమైంది తెలుసా? తన భార్యకు దయ్యం పట్టిందట. ఆ చర్చి వాళ్ళు వచ్చేసి ప్రార్థన చేశారు, దయ్యం పోలేదు. 200 మందిని మందిరానికి నడిపించిన వ్యక్తికి భార్యకి ఏం పట్టింది? దయ్యం పడితే ఆయన వచ్చి ప్రార్థన చేస్తే అందరూ సంఘం పోలేదట. వేరే చోటకి పోతే ఒక సహోదరి ప్రార్థన చేసినట్ట, ఆ దయ్యం వెళ్ళిపోయింది, పరిశుద్ధాత్మ మీదకి వచ్చేసిందట. దయ్యం పోవటం, పరిశుద్ధాత్మ మీదకి రావటం. నాకు అనిపించింది ఏంటి తెలుసా? నేను దేవుణ్ణి ప్రేమించాలంటే, దేవునితో నడవాలంటే, కష్టకాలంలో దేవునితో ఉండాలంటే, ఈ కష్టకాలంలో గాఢాంధకారంలో ప్రభుతో నేను సహవాసం చేయాలంటే నాకేం కావాలి తెలుసా? నా హృదయంలో ప్రేమ కావాలి, పరిశుద్ధాత్మ తైలం నా మీద ఉండాలి. తైలం పోసేవాడు దేవుడే, తైలాన్ని మండించేవాడు దేవుడే. నేను త్వరగా చెప్తాను. దేవుణ్ణి ప్రేమిస్తే ఏమవుతుందో కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం. కొన్ని మాటలు త్వరగా చెప్తాను, నా సమయం అయిపోతా ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం. దేవుని ప్రేమిస్తే ఏమవుతుంది? న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం చదువుతున్నాను. యెహోవా, నీ శత్రువులందరూ అలాగునే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడిరి. ఆయన ప్రేమించు వారు ఎలా ఉంటారట? బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. సూర్యుడు బలంగా ఉంటాడు. ఉదయించే సూర్యుడు బలంగా ఉంటాడు. బైబిల్ చెబుతా ఉంది, దేవుని ప్రేమించువారు బలంగా ఉంటారు, ఉదయించు సూర్యుని వలె బలంగా ఉంటారు. ఎవరిని ప్రేమిస్తున్నావు? ఏది నీ హృదయంలో ప్రాముఖ్యత వహిస్తూ ఉంది? కుటుంబమా, ఉద్యోగమా, వ్యాపారమా, జీవితమా, కులమా? కొంతమంది కులాన్ని పట్టుకుని ఎలాడే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఫేవరెట్ పీపుల్ ఉంటారు. ఎవరిని ప్రేమిస్తున్నావు? నా ఫేవరెట్ ఎవరు తెలుసా? జీసస్. హీఈస్ మై ఫ్రెండ్, హీఈస్ మై సేవియర్, హీఈస్ మై రిడీమర్. ఆయనే నాకు. యెహోవాను ప్రేమించువారు ఉదయించు సూర్యుని వలె బలంగా ఉంటారు. బలంగా ఉన్నారంటే అర్థం ఏంటి తెలుసా? వాళ్ళు ఓడిపోరు. ఓడిపోవటానికి వాళ్ళు బతకలేదు. ఎంతకాలం పరిశుద్ధాత్మ నూనె నీ మీద వస్తూ ఉందో, ఎంతకాలం నూనె మండుతూ ఉందో, అంతకాలం పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో ప్రేమను కుమ్మరిస్తూనే ఉంటాడు. బైబిల్లో యాకోబు గురించి ఒక మాట చెప్పబడింది. యాకోబు రాహేలుని ప్రేమించాడు, కానీ మామగారేమో రాహేల్ని పక్కకు పెట్టి లేయాని పెళ్లి చేశాడు. లేయా జబ్బు కళ్ళు గల ఆమె. ఏమంటే యాకోబు నేనే మోసగాడిని గ్రేట్ అనుకుంటే, ఈయనకంటే ఒక ఆకు ఎక్కువ చదివినోడు ఎవరు? వాళ్ళ మామ. అయ్యా జ్ఞాపకం, పెళ్ళినిచ్చే మామ కొంచెం ఎక్కువే, జాగ్రత్త తక్కువగా శోభ. పెళ్లి చేసుకునే మైకంలో అంత నేను అనుకోవద్దు, పెళ్ళినిచ్చే మామ ఒక ఆకు ఎక్కువ. అయితే యాకోబు రాహేల్ని ప్రేమించాడు. పెద్ద అయిపోయింది, భార్య అయిపోయింది. ఏంటండి అంటే, అయ్యా మా ఆచారం ఏంటంటే ముందు పెద్దాన్ని పెళ్లి చేయాలి, తర్వాత చిన్న అమ్మాయి పెళ్లి చేస్తాం. మరేం చేయాలి? ఇప్పుడు ఏం లేదు, నువ్వు మళ్ళీ కొడుకు చేస్తే ఈమెను చేసుకోవచ్చు. మళ్ళీ 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు. ఇప్పుడు అలాగుంటే ఎంత బాగుంటుందో. హల్లెలూయా. నువ్వు పెళ్లి చేసుకోవాలంటే 7 సంవత్సరాలు జాబ్ చేయాలి, 7 సంవత్సరాలు కొలువు చేయాలి. మా అమ్మగారి ఇంటికి వచ్చి 7 సంవత్సరాలు కొలువు చేస్తే చూసి నువ్వు యోగ్యుడివో కాదో అప్పుడు నా పిల్లని ఇచ్చేస్తాను. అది ఎంత బాగుంటుందో. హల్లెలూయా. బైబిల్ చెబుతా ఉంది 7 సంవత్సరాలు పిల్లలు లేకపోతే మళ్ళీ 7 సంవత్సరాలు, ఇలాగ 21 సంవత్సరాలు గడిపిన యాకోబు రాహేలును ప్రేమించాడు కాబట్టి
ఆ దినాలు కొద్దిగా కనపడ్డాయట. నేను దేవుని ప్రేమిస్తే, దేవుని ప్రేమ నా హృదయంలో కుమ్మరిస్తే, ఈ లోకంలో ఎంత కష్టం వచ్చినా అది నాకు పెద్దగా కనపడదు. ఎలా కనపడుతుంది? చిన్నగా. నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాను, ఒక ఆమె ఉల్లిపాయలు తరుగుతూ ఉంది, కళ్ళమ్మ నీళ్ళు వచ్చింది. ప్రభువా ఏంటి బాధ, తీసుకో ప్రభువా. పరలోకం వెళ్ళిపోయింది. ఏంటమ్మా ఇక్కడికి వచ్చావంటే, అవును ప్రభువా చుట్టాలు వచ్చారు, వాళ్ళు బిర్యానీ చేయాలంటే ఇన్ని ఉల్లిపాయలు కట్ చేయాలి. ఈ ఉల్లిపాయలు ఏంటో హైదరాబాదులో అంత ఘాటే ఎక్కువ ప్రభా. ఉల్లిపాయలు ధర ఎంత ఘాటుగా ఉందో ఉల్లిపాయలు కూడా అంతకంటే ఎక్కువే ఘాటుగా ఉన్నాయి ప్రభా. అది భరించలేక నేను దగ్గరికి వచ్చాను ప్రభా, తీసుకో ప్రభా. చిన్నదానికే ప్రభు చెప్తాను, ఇంటికి బా ఇక నుంచి నీకు ప్రతి నెల గెస్ట్ వచ్చుతుందిరే గాక. చిన్నదానికే తట్టుకోలేకపోతున్నావా? చిన్నదానికే ఓడ్చుకోలేకపోతున్నావా? నన్ను అన్నాడు, నన్ను చేశాడు, నన్ను తిట్టారు. నేను ఎప్పుడు అనుకుంటా, నేను పుట్టినప్పుడు కిరీటంతో పుట్టలేదు. నన్ను ఎవరు అంటే నా కిరీటం ఊడిపడలేదు. నాకేం లేవు సార్. నువ్వెవరివి సార్? నువ్వెవరివి? నువ్వు అపోస్తులువా? నువ్వెవరివి? నువ్వు డాక్టర్వా? నువ్వెవరివి? నువ్వు బిషప్వా? నువ్వెవరి? నో, నేను సేవకుండే. లండన్లో వాళ్ళు నన్ను అడిగారు, సార్ జాస్పర్ నువ్వేం ఇంజనీర్ జాస్పర్ అంటున్నావు, ప్రిన్సిపాల్ జాస్పర్ అంటున్నావు, మళ్ళీ ఏ జాస్పర్ నువ్వు చెప్పు, నేనేమని పిలవని చెప్పాడు. నేను చెప్పాను, నన్ను బ్రదర్ జాస్పర్ అని పిలువు చాలంతే, సిస్టర్ జాస్పర్ వద్దు. ఇంట్లో నా భార్య పిల్లలు ఉన్నారు. బ్రదర్ జాస్పర్ ఇనఫ్, బ్రదర్ ఇనఫ్. నువ్వెవరు అయ్యా? ఐఎమ్ ఏ సర్వెంట్ ఆఫ్ జీసస్. నా ప్రభు యేసు ప్రభు, నా యజమానుడు యేసు ప్రభు, ప్రాణం పెట్టినవాడు యేసు ప్రభు. ఆయన చెప్పినట్టు చేస్తాను. ఆయన కూర్చోమంటే కూర్చుంటాను. నా ఘనత ఆయన ఇస్తాడు, ఉద్యోగం ఆయన ఇస్తాడు, డబ్బులు ఆయన ఇస్తాడు, ప్రమోషన్. మనం ఏం తెలుసండి, ఈ ముందు నాకంటే పోతున్నాడు, వీడిని లాగితే నాకు ప్రమోషన్. ఇది తెలుసా? లాగినవాడు లాగించబడిన వాడు ఇద్దరు వెనక్కిపోతారు. తెలుసా నీకండి? ఆడు వెనక్కిపోతాడు, లాగినోడు కూడా వెనక్కిపోతాడు. దాట్స్ నాట్ ద వే. మరి ఏం తెలుసా? వెనకున్నోడు ముందుకు తీసుకుపో, ఇద్దరు ముందుకు పోతారు. నా మాట అర్థమైందో లేదు? హల్లెలూయా. వెనకున్నోడిని ముందుకు తీసుకుపోతే ఇద్దరు ముందుకు పోతారు. ముందున్నోడిని నాకు ప్రమోషన్ ఆయన ఇస్తాడు సార్. తూర్పు నుంచి రాదు ప్రమోషన్, పడమ నుంచి రాదు ప్రమోషన్, ముందు నుంచి రాదు, వెనక నుంచి రాదు ప్రమోషన్. మై ప్రమోషన్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. నా ఆరోగ్యం, నా ఆశీర్వాదం, నా దీవెన, నా బలం, నా శక్తి నా దేవుడే నాకు ఇస్తాడు. నేను ఆయన ప్రేమిస్తే చాలు. అందరూ ప్రసంగం చేయలేరు, అందరూ పాడలేరు, అందరూ వాయిద్యాలు వాయించలేరు, అందరూ ప్రవచించలేరు, అందరికీ అన్ని తాంతు లేవు. కానీ ఒకటి మాత్రం ఉంది, అందరూ ప్రేమించగలరా? ఈ మధ్య నేను ఒక ఫోటో చూశాను. నేను ఒక ఇంటికి వెళ్తాను, అక్కడ బాబు ఉన్నాడు, యవనస్తుడు. అతను పెళ్లి చేసుకున్నాడు, బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ చిన్న రోజుల బిడ్డ. ఆ బిడ్డను ఎత్తుకుంటే ఫోటో పెట్టాడు, ఒకటి ఎత్తుకున్నాడు. ఆ చిన్న పిల్ల నవ్వుతుంది, ఈయన నవ్వుతున్నాడు. అచ్చం పుట్టిందని కూడా వాళ్ళ డాడీ పోలికలే. ఆ అమ్మాయి కూడా చిన్నగా నవ్వుమక్క ఇలా పెట్టింది. నేను ఆయన ఫోన్ చేసి, ఆయన పేరు సన్నీ కంగ్రాచులేషన్స్. ఇదేంటి పుట్టినప్పుడు బిడ్డ అందరూ ఏడుస్తూ ఉంటారు, నీ బిడ్డ నవ్వుతుంది ఏంటి అని చెప్పాను. ఆమె ఏం చెప్పారు సార్, ఇదిగో బిడ్డ పుట్టకముందే నేను బిడ్డతో మాట్లాడేదాన్ని, బిడ్డ నా స్వరం తెలుసు, బిడ్డకి నా స్పర్శ తెలుసు, బిడ్డకు నా తాకిడి తెలుసు. అందుకే బిడ్డ పుట్టిన తర్వాత నేను ఎత్తుకుంటే ఇది మా డాడీ అని అర్థమైపోయి నేను నవ్వుతుంటే నా బిడ్డ కూడా నవ్వుతూనే ఉంది. ప్రేమించే వాడిలో నేను ఉందును గాక, ప్రభువుని ప్రేమించే లిస్టులో నేను ఉందును గాక, మందిరాన్ని ప్రేమించే లిస్టులో నేను ఉందును గాక, దైవజనుడిని ప్రేమించే లిస్టులో నేను ఉందును గాక, పరిచర్యను ప్రేమించే. చెప్పండి బిడ్డ, కొంచెం హుషారుగా ఉండండి బిడ్డ. కనీసం మమ్మల్ని నిద్రపోనివ్వట్లేదు పొద్దుండి. ఏం పిలుస్తాడో ఏంటో అయ్యగారు. కొంతమంది వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మా పని మేము హాయిగా చేసుకోవచ్చు. ఇంకొంచెం త్వరగా చెప్తాను బిడ్డ. ప్రేమించే వారికి ఏంటో, నిద్రపోయే వాళ్ళు కాదు, ప్రేమించే వాళ్ళకి ఏం ఆశీర్వాదాలు చెప్తాను. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 2, కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నాను బిడ్డ. 9వ వచనం. 2వ అధ్యాయం, మొదటి కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు. ఇక్కడ బైబిల్ చెబుతా ఉంది, దేవుడు తనను ప్రేమించే వారికి మహిమ స్వాస్థ్యమును దాచి ఉంచాడు.
అక్షయమైన స్వాస్థ్యాన్ని దాచి ఉంచాడు. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం మరొక మాట చదువుతాను, 32వ వచనం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 32వ వచనం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధ పరచబడిన వారందరిలో స్వాస్థ్యము అనుగ్రహించుటకును. ఏ దేవుణ్ణి ప్రేమిస్తున్నానో, ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నానో, ఏ దేవుణ్ణి పూజిస్తున్నానో ఆ దేవుడు శక్తిమంతుడు. ఎందుకు తెలుసా? స్వాస్థ్యం ఇవ్వటానికి. ఏం స్వాస్థ్యం? వాడబారని స్వాస్థ్యం, అక్షయమైన స్వాస్థ్యం, మహిమ స్వాస్థ్యం. పరిశుద్ధులందరికీ దేవుడు పరలోకంలో దాచి ఉంచాడు. గట్టిగా సప్పగొడదాం, గట్టిగా సప్పగొడదాం, గట్టిగా సప్పగొడదాం. ఎవరి కొరకు దాచి ఉంచాడు తెలుసా? ప్రేమించిన వారి కొరకు. నేను దేవుని ప్రేమిస్తున్నానా? దేవుని ప్రేమ నా గుండెల్లో కుమ్మరించబడిందా? దేవుని ప్రేమ చేత నేను చెల్లిస్తున్నానా? దేవుని ప్రేమ చేత నేను జీవిస్తున్నానా? అయితే పరలోకంలో నా కొరకు దేవుడు దాచి ఉంచాడు, గృహాన్ని దాచి ఉంచాడు, మహిమను దాచి. అవి ఈ భూలోక భాషకు అందం, ఈ భూలోక యొక్క వర్ణనకు అందం. అవి అపరిమితమైనవి, అవి మహిమ గలది, అవి ప్రభావం గలది. అవి కంటికి కనపడవు, చెవికి, హృదయానికి. కూర్చొని అప్పుడప్పుడు జ్ఞాపం చేసుకో, పరలోకంలో దేవుడు నా కొరకు ఎదుంచాడు, దేవుడు నా కొరకు వేచున్నాడు. నా కుమారుడ, లోకంలో నా కొరకు జీవించావు, నన్ను ప్రేమించావు, గుండెలు నిండగా పెట్టుకున్నావు, పరిచర్య చేశావు, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నావు, ఆత్మతో నింపబడ్డావు, సాక్షిగా బ్రతికావు, ఆత్మను సంపాదించావు, సంఘమును ప్రేమించావు, సేవకుని ప్రేమించావు, పరిచర్యను ప్రేమించావు, నీకున్న దాన్ని ఖర్చు పెట్టి దేవుని సేవలో విస్తరణకు తోడ్పడ్డావు. వెల్ డన్. ఆ స్వాస్థ్యం మనం ఎదురు చూడాలి, స్వాస్థ్యం కొరకు ఎదురు చూడాలి. ఇంకొంచెం త్వరగా చెప్తాను. ద బుక్ ఆఫ్ రోమన్స్, రోమిలు రాసిన పత్రిక, చాప్టర్ 8. మనందరికీ తెలిసిన ప్రాముఖ్యమైన మాట, ఎప్పుడు మనం అనుకుంటా ఉంటాం. 8:28. ద బుక్ ఆఫ్ రోమన్స్ 8:28. మన నోటితోనే కొన్నిసార్లు కంటతా కూడా చెప్పేస్తూ ఉంటాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అక్కడేం తెలుసా? దేవుని ప్రేమించు వారికి. సార్, పరిస్థితులు బాగాలేవు, ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, కరోనా దినాలు ఉన్నాయి, తెగులు దినాలు ఉన్నాయి, భయంకర దినాలు ఉన్నాయి, దుర్దినాలు ఉన్నాయి, దుష్ట దినాలు ఉన్నాయి. బట్ బైబిల్ చెబుతా ఉంది, దేవుడు సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు. అంటే దేవుడు మంచివి తీసుకుంటాడు, దేవుడు చెడ్డవి తీసుకుంటాడు, అన్నిటిని కలిపి ఆయన మనకు మేలుగా చేస్తాడు. మన జీవితంలో వచ్చే చెడ్డవాటిని, దుఃఖమును, కన్నీటిని, బాధను, వేదనను, వ్యధను ఆయన తీసుకుంటాడు, సంతోషాన్ని తీసుకుంటాడు, అన్ని కలగలిపి మనకు మేలు కలుగుతాయి, దేవుడు సహాయం చేస్తాడు. మరి ఎవరికి తెలుసు? అది దేవుని ప్రేమించేవారికే. నేను దేవుని ప్రేమించేవాడుకున్నానా? పాటలు పాడేవాడిగా నా పక్షుడు అయిపోవచ్చు, స్వరం లేకపోవచ్చు, రాగం లేకపోవచ్చు, వాయిద్యం లేకపోవచ్చు, కానీ దాన్ని ప్రేమించేవాడిగా ఉన్నానా? ప్రేమ, నా అర్పణలో ప్రేమ, నా పరిచయలో ప్రేమ, నా మాటల్లో ప్రేమ, నా చూపుల్లో ప్రేమ, అడుగడుగును ప్రేమ, ప్రేమ ప్రవాహముతో నిండబడిన వాడిగా ఉందును గాక. ఇట్ ఈస్ ద లవ్. ఈ అమ్మ విస్తారంగా ప్రేమించింది. బైబిల్లో రాయబడిన మాటలు విని ఎంతమంది రక్షించబడ్డారు. పేరు లేని ఈమె చేసిన ఆ గొప్ప కార్యమును బట్టి ఎంతమంది బలపరచబడ్డారు, ఎన్నిసార్లు ఎంతమంది ప్రోత్సహించబడ్డారు. నేను ప్రోత్సహించబడ్డాను. కౌంట్లెస్ టైమ్స్ ఐ ప్రీచ్ ద గాస్పెల్. ఎన్నోసార్లు నేను చెప్పాను, నేను ప్రోత్సహించబడ్డాను. ఎందుకు? దేవుని ప్రేమించబడటానికి, దేవుని ప్రేమించటానికి, ప్రేమను పొందుకుంటానికి. యేసయ్య ప్రేమను పొందిన వానికి వేరొక ప్రేమ అక్కర్లేదు, వేరే ప్రేమ అవసరం లేదు. దారిన పోయే దానయ్య ప్రేమ అవసరం లేదు. యేసయ్య ప్రేమ చాలు. ఉదయించు సూర్యుని వలె బలంగా ఉంటారు. వారి కొరకు పరలోకంలో స్వాస్థ్యం దాచబడి ఉంది, దేవుడు దాచాడు. అంతేకాదు, సమస్తమును సమకూడి దేవుడు ఏం చేస్తాడు?
మేలుగా కలిగిస్తాడు. దుఃఖాన్ని, బాధని, వేదన్ని ఆయన తీసుకొని తన చేతిలో పెట్టుకొని తానే జరిగిస్తాడు. ఈ కింద చూడండి బిడ్డ, రోమా 8:28 ఒకటి ఉంది కదా కింద. కొన్ని ప్రాచీన ప్రతులలో ఏముంది బిడ్డ? మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుతున్నాడు. ఎవరు జరిగిస్తున్నాడు? దేవుడు. పరిస్థితులు నా చేయి దాటిపోతున్నాయి, నో నీ చేయి దాటిపోతున్నాయి, దట్స్ కరెక్ట్. కానీ దేవుని చేయి దాటిపోవటం లేదు. దేవుడు సమస్తములో సమస్తమై ఉండి ఆయన జరిగిస్తూ ఉన్నాడు. ఎందుకు? మేలుకరంగా ఉండటానికి. నా మాటలు అర్థమవుతున్నాయి. సమస్తమును జరిగించే దేవుడా. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. యాకోబు పత్రిక చాప్టర్ 1. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటం. ఎవరికి వాగ్దానం చేసేది తెలుసా? ప్రేమించిన వారికి జీవ కిరీటం ఉంది. దేవుడు మన కొరకు జీవ కిరీటాన్ని ఏర్పాటు చేశాడు. పరలోకంలో జీవ కిరీటాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరి కొరకు? తన్ను ప్రేమించు వారికి. బిడ్డలారా, ఒక విషయం మనం గమనించాలి. ఆత్మీయ జీవితం అంటే ఏదో ఏంటి రైలు బండి ప్రయాణ జీవితం కాదు. ఆత్మీయ జీవితం పోరాటం. పోరాడే జీవితం. నిన్ను దేవుని ప్రేమలోని తొలగించాలని అనేకం వస్తూ ఉంటాయి. లోక సంబంధమైన సమస్యలు వస్తుంటాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, శారీరక బలహీనతలు వస్తాయి, స్థితిగతులు వస్తాయి, మనుషులు వస్తారు, శోధనలు వస్తాయి, దయ్యాలు వస్తాయి, దురాత్మలు వస్తాయి, ఆచారాలు వస్తాయి, బంధువులు వస్తాయి. ఎందుకు తెలుసా? దేవుని ప్రేమ నుండి నేను పక్కకు తొలగించటానికి. తొలగిపోకుండా అలాగే ముందుకు సాగితే తను ప్రేమించు వారికి దేవుడు ఏమిస్తాడట? జీవ కిరీటం. ఈమె ప్రేమించింది. ప్రేమకు ప్రతిగా ఏం దొరికింది తెలుసా? ఆమె పాపాలు క్షమించబడ్డాయి. లోకంలో గొప్ప విషయం ఏంటి తెలుసా? ఇందాక నేను చెప్పాను, హీలింగ్ పరిచర్య గొప్పదే, మిరకిల్ పరిచర్య గొప్పదే. కానీ పాపాలు క్షమించబడి పాప క్షమాపణ పొందుకున్న పరిచర్య అన్ని పరిచర్యలో కల అద్భుతమైన పరిచర్య. చప్పటి కొడతాం గట్టిగా. మేమేమనుకుంటాం తెలుసా? ద స్టెంచ్ ఆఫ్ సిన్ అంటే పాపము దుర్వాసన వస్తుంది. ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఫర్గివ్నెస్, ఆ క్షమాపణ హృదయానికి సువాసన కలిగిస్తుంది. పాప క్షమాపణ పొందుకున్నానంటే దాని గుర్తు ఏమో తెలుసా? దేవుడు నా పాపాన్ని క్షమించాడు అంటే అది గుర్తుగా నా హృదయంలో ఆనందాన్ని కుమ్మరిస్తాడు. ఏ ఆనందం తెలుసా? చెప్పన సఖ్యము కాని మహిమాయుక్తమైన సంతోషం. మామూలు సంతోషం కాదు సార్. పెళ్లి చేసుకున్నప్పుడు ఉన్న సంతోషం కాదు సార్. ఉద్యోగం ఉన్నప్పుడు సంతోషం కాదు సార్. ఇల్లు కట్టుకున్నప్పుడు ఉన్న సంతోషం కాదు సార్. వస్తువులు వాహనాలు కొనుక్కున్నప్పుడు ఉన్న సంతోషం కాదు సార్. ఈ లోకంలో ఉన్న కొద్దిపాటి ఆస్తి సంపాదనలు సంపాదించుకున్నప్పుడు సంతోషం కాదు సార్. చెప్పన సఖ్యము కాని మహిమాయుక్తమైన సంతోషం, అన్స్పీకబుల్ జాయ్ ఆఫ్ గ్లోరీ. ప్రశ్న: పాపం క్షమించబడిందా? నా హృదయం నుంచి ఆనందం బయటకు వస్తుందా? నా హృదయం నుంచి ఊట బయటకు వస్తుందా? నేను పని చేసుకుంటుంటే, నేను ఇంట్లో ఉంటుంటే, నేను పని చేసుకుంటుంటే ఏంటి పాట పాడుకుంటూ పని చేసుకుంటున్నానా? హమ్మింగ్. కొంతమంది అంట్లు ఎలా తోముతారు తెలుసు బిడ్డ? మా ఇంట్లో సర్వెంట్ ఉండేది. రాత్రి ఫంక్షన్ అయితే కొంచెం గిన్నెలు ఎక్కువే ఉంటాయి. హల్లెలూయా. ఎందుకంటే ఫంక్షన్ కాబట్టి బిర్యానీ కొంచెం ఎక్కువే తింటాం, గిన్నెలు కూడా కొంచెం ఎక్కువే పడతాయి. ఆ అమ్మాయి తోమేటప్పుడు చూడాలి, టఫేల్న మైలు దూరం ఈ పాత్రల శబ్దం వినబడుతుంటే బహుశా నేను అనుకుంటాను, ఆ గిన్నెలకే కనుక నోరు ఉంటే అమ్మ మమ్మల్ని పడేస్తామైంది, తినేది వాళ్ళు, కడిగేది మమ్మల్ని ఎందుకు కింద పడేస్తావు, మాకెంత చుట్టదలు తెలుసా? బహుశా అమ్మ అనుకుంటుందేమో, తినేదంతా వీళ్ళు కడిగేదంతా అనుకుంటూ కడుగుద్దో ఏంటో. ఎవరి హృదయంలో క్షమాపణ కలిగిందో, ఆనందంతో నింపబడిందో, దే సింగ్ సాంగ్స్ ఆఫ్ గ్లోరీ, సాంగ్స్ ఆఫ్ రిడెంప్షన్, సాంగ్స్ ఆఫ్ జాయ్.
కొంతమంది ఎప్పుడు చూడు సార్, ఎప్పుడు చూడు ఏడుపు పాటలే పాడుతుంటారు. హల్లెలూయా, ఎప్పుడు ఏడుపు పాటలే వాళ్ళకి. బహుశా వాళ్ళకి ఏడటం ఇష్టమో ఏంటో. ఏంటి 24 hours ఏడిపే, ఎప్పుడు చూడు ఏడుస్తూనే ఉంటారు. ఏడుపు పాట కాదు సార్, సంతోషం, సాంగ్స్ ఆఫ్ జాయ్, సాంగ్స్ ఆఫ్ విక్టరీ. జయ గీతాలు పాడాలి, జయ గీతాలు పాడాలి, ఉల్లాస గీతాలు పాడాలి, అద్భుత గీతాలు పాడాలి, ఆనందంలో ఉండాలి. పాటలు ఏం పని చేసినా ప్లేట్లు తోమిటం హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం. 10 హల్లెలూయాలు, 20 స్తోత్రాలు. లెఫ్ట్ రైట్ అందరు లెఫ్ట్ రైట్. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం. శరీరానికి ఎక్సర్సైజ్, అదే సమయంలో ఆత్మకి ఎక్సర్సైజ్. yes, the Lord is with me. దేవుడు నాలో. ఐస్ క్రీమ్ అనగానే మీకు ఏమనిపిస్తే బిడ్డ? ఏమనిపిస్తాయండి సార్? నోట్లో నీరు వస్తున్నాయి. ఎందుకంటే చిన్నపిల్లకి అది పెద్దవాళ్ళకి అంతే కదా. యేసయ్య నామం మధురాతి మధురమైన నామం. హృదయంలో ఆయన కలిగి ఉంటే, నా ముఖంలో ఫీచర్స్ ఎలాగున్నా యేసయ్య నాలో ఉంటే నేను ద మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఈ రాసుకుంటే పూసుకుంటే ఇటొక హాఫ్ టన్ను, ఇటొక హాఫ్ టన్. ఒక గంట సేపు ప్రార్థన చేసామంటే పరిశుద్ధాత్మ నా మీదకి వస్తే, భాషలతో మాట్లాడుతుంటే, భాషలతో ఆనందిస్తుంటే, బహుశా ఆ స్కేల్స్, డెడ్ స్కేల్స్ విల్ బి రిమూవ్డ్ అండ్ యువర్ ఫేస్ విల్ బి షైనింగ్ అండ్ గ్లోరియస్. సార్, హౌ ఓల్డ్ ఆర్ యూ? మీరు చెప్పండి సార్. సగమే చెప్తున్నాను సార్. ఓసారి గెస్ట్తో మేము కలిసి ఫోన్ చేస్తున్నాం. ద అదర్ పర్సన్ ఆస్క్ మీ, జాస్పర్ హౌ ఓల్డ్ ఆర్ యూ? నేను చెప్పాను, మీరు చెప్పండి సార్ అని చెప్పాడు. నా వయసు కంటే 10-15 సంవత్సరాలు తక్కువ చెప్పాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎక్కువ చెప్తాం వరకు ఇష్టం కదా. వెంటనే నా పక్కనే నా భార్య ఉంది. నా భార్య వైపు చూసి నేను నవ్వాను. నవ్వులో ఏమనిపింది తెలుసా? నీకు అర్థమైందా అని. ఆమె కూడా నన్ను చూసి నవ్వింది. నాకేమర్థమైంది తెలుసా? ఆయన చెప్తే చెప్పొచ్చు, నీ వయసు ఎంతో నాకు తెలియదా? నాకు అనిపించింది, ఎక్కడైనా ఫోజు కొడితే కొట్టొచ్చేమో, ఫోజు పెడితే పెట్టొచ్చాము, కానీ హోమ్ మినిస్టర్ దగ్గర ఇవన్నీ చెల్లవు. బయట చెల్తే చెల్తాయేమో. దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు ఫేస్ విల్ బి గ్లోయింగ్, face will be radiating, face will be shining, the glory of God, the joy of God. సచిన ప్రార్థన చేస్తాం సార్. కరోనా ఇంటి పక్కనే వచ్చేసింది. నెక్స్ట్ బలి పశువు ఎవరో, నేనైతే కాదు. హల్లెలూయా. నేనేమనుకుంటా తెలుసా బిడ్డ? దేవుని సేవకుడు గట్టి పిండం. ఏం పిండం చెప్పండి బిడ్డ? గట్టి పిండం అంటే దాని అర్థం తెలుసా? అందరు చచ్చినా ఆయన చచ్చిపోడు. ఎందుకు చచ్చిపోడో చెప్తాను. దేవుడు ఆయనకి సేవ చేయమని చెప్పాడు. చెప్పిన సేవ చేసి ముగించేదాకా దేవుడు ఆయన తీసుకోడు. మీకు ఇష్టం లేదు, నాకు ఇష్టం. హల్లెలూయా. దేవుడు సెలవిచ్చిన పరిచర్య, దేవుడు ఏర్పాటు చేసిన పరిచర్య, దేవుడు సంకల్పించిన పరిచర్య చేసి ముగించాలి. అడ్డం వచ్చినా సరే, ఏమొచ్చినా సరే. నీ హృదయంలో క్షమాపణ ఉందా? హృదయంలో ఉండి ఊట, క్షమాపణ, ఆనందం, ఆ యొక్క ఉల్లాప గీతాలు, సల్లాప గీతాలు లోపల నుంచి బయటకు వస్తున్నాయా? రిజాయిసింగ్. నేను ఇచ్చే నీళ్లు తాగువాడు, అతనిలో నీటి ఊరలాగా ఉంటాయి, అతని నీటి లోపల ఊటలు ఊరుతూ ఉంటాయి. ఎవడైనా నువ్వు లేఖనంలో చెప్పినట్టు నా యందు విశ్వాసం ఉంచుంటే, అవుట్ ఆఫ్ హిస్ బెల్లీ షాల్ ఫ్లో ద రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్స్. జీవజల నదులు పారుతూ ఉంటాయి. నీ పాపం క్షమించబడిందా? నీ హృదయంలో గొప్ప మార్పు వచ్చిందా? రిజాయిస్. నీవు నడిచే ప్రతి స్టెప్ అలాగుందా? ఎస్, ద లార్డ్ ఇస్ మై లార్డ్, హీ ఇస్ మై లార్డ్, హీ ఇస్ మై షెపర్డ్. ఒక చిన్నపిల్ల చెప్పిందట, యెహోవా నా కాపరి, నీకేం దొరకదు అని చెప్పిందట. నాకు అది కూడా మంచిగున్నట్టు అనిపించింది. అవును, ఎవరికి కాపరిగా ఉంటే వానికే లేమి కలగదు, కానీ అందరికీ కాదు. యెహోవా నా కాపరి, నీకేం దొరకదా? నీకేం దొరుకుతుంది సార్? ఎవరి కాపరి? సార్, నేను స్వీట్కి తీసుకుపోయాను, కేజీ స్వీట్ తీసుకుపోతే దానిలో పిల్లడు కనిపిస్తే స్వీట్ బాక్స్ ఇస్తానా? ఎవరు? అంత జాలుంటే ఒక స్వీట్ లడ్డు తీసిస్తాను, మిగతా బాక్స్ అంతా ఎక్కడ పంపిస్తాను? ఇంటికే తీసుకుపోతాను. మీరు అలా కాదేంటి? సత్యం చెప్పండి, మీరు అంత అబద్ధం చెప్పండి, నాకు తెలుసు.
మనం అందరం అలాంటి వాళ్ళమే. ముందు దేవుడు తన పిల్లలకి ఇస్తాడు. ఆశీర్వాదం పిల్లలకి, అద్భుతం పిల్లలకి, ఆరోగ్యం పిల్లలకి, స్వస్థత పిల్లలకి, దీవెన పిల్లలకి. దేవుడు తన పిల్లలకి ముందు ఇస్తాడు. పాప క్షమాపణ కలిగిందా? హృదయంలో ఆనందం ఉబుకుతూ ఉందా? ఊట ఊరుతూ ఉందా? ఈ అమ్మ నేను అనుకుంటాను అవి ముందు పాపం గురించి అయిపోయింది. ఆ తర్వాత దోస్ టియర్స్ హావ్ బికమ్ టియర్స్ ఆఫ్ జాయ్. కే పాల్ గారు చెప్పాడు, ఆయన ప్లేన్లో పోతున్నట, ఏడుస్తూ ఉన్నాడు సిల్వను చూసి. సిల్వను తలచుకొని పక్కన ఒక ప్యాసింజర్ అడిగట, వాట్ హ్యాపెన్? ఇట్స్ ఎ డెత్ అనట. డెత్, ఐ ఆమ్ సారీ, ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్, నో గుడ్ న్యూస్ అనట. అదే చచ్చిపోయిన అంటున్నావు, మరి గుడ్ న్యూస్ అంటున్నావు? ఏం చెప్పేది నువ్వు? చచ్చిపోయిన అంటున్నావు, డెత్ అంటున్నావు, గుడ్ న్యూస్ అంటున్నావు. అప్పుడు యేసు ప్రభు గురించి పక్కన సాక్ష్యం చెప్పాట. యేసు ప్రభు చనిపోయాడు. ఆ చనిపోయాడు కరెక్టే, కానీ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ న్యూస్, ఇట్స్ ఎ గుడ్ న్యూస్. నీ పాపాలు క్షమించబడా. ఈమె ప్రేమించింది, ప్రేమకు ప్రతిగా క్షమాపణ దొరికింది. రెండవది ఈమె విశ్వాసం ఉంచింది సార్. విశ్వాసంతో వచ్చింది. ఏమో నేను ఆ ఇంటికి వెళ్తే సీమోను నన్ను ఒప్పుకోడు. అసలు నాకు తెలియదు కదా, చాలామంది సత్కెళ్ళ పడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో. నేను వస్తాను, కానీ ఆ ఇంటి ఆయన నన్ను అంగీకరించకపోతే, వెల్కమ్ చేయకపోతే, పక్క వాళ్ళంతా ఏమైనా అనుకుంటే, నన్ను ఒకరు చిత్రకించుకుంటే, ఫెయిత్, ఇట్స్ అ ఫెయిత్. వి లివ్ బై ఫెయిత్, వి ప్రీచ్ బై ఫెయిత్, వి ప్రే బై ఫెయిత్. ఇట్ ఈస్ అ ఫెయిత్. ఈమె అలా అనుకుంటారేమో. అవును కదా, మరి ఏం చేద్దాం, ఇట్లాగే కూర్చొని చచ్చిపో, ఏం చేద్దాం, అన్నీ రెడీగా నీకు అయినప్పుడు అప్పుడు వెళ్ళు. నీకు వచ్చి తెలుసా, అన్నీ అందరికీ ఎప్పుడు అమర్చవు. తప్పకుండా ఏదో శ్రమలు, శోధనలు, ఆటంకాలు ఉంటాయి. ఛేదించుకొని పోయేవాడే ధన్యుడు. గట్టిగా చప్పకూడదా? గట్టి కొట్టండి బిడ్డ, ఇంకా గట్టిగా. ప్రతివానికి అవకాశాలు ఉంటాయి, అవరోధాలు ఉంటాయి. అవకాశాలు, ఇంకా చెప్పండి బిడ్డ, అవకాశాలు, అవరోధాలు అందరికీ ఉంటాయి. అవకాశాలు, అవరోధాలు. విశ్వాసం గలవాడు అవకాశాలు చూస్తాడు, అవిశ్వాసి అవరోధాలు చూస్తాడా? నాకు ఉద్యోగం ఉంటేనా, నేను కనుక ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటాను. ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే ఏం చేసేవాడివి? భూమిని తలకిందులు చేసేవాడివి. మరి ఇప్పుడేం చేస్తున్నావు? నేనే తలకిందులు అయిపోతున్నాను. అప్పుడేం చేసేవాడు, ఇప్పుడేం చేయలేకపోతుందే. చేసేవాడు ఎక్కడ నుంచి చేస్తాడు? హల్లెలూయా. చేసేవాడు ఎక్కడున్నా భూమిలో ఏం చేస్తాడు? అవరోధాలు చూస్తున్నావా? బై ఫెయిత్. ఆమె విశ్వాసం. ఎవరు పిలవలేదు సార్, ఎవరు ఆహ్వానం పలకలేదు సార్, ఎవరు రమ్మలేదు సార్. మీరు రండి సార్, ఎర్రతివాచి ఎవరు ఆహ్వానించి పలకలేదు సార్. షీ కేమ్. ఒకవేళ యేసయ్య నన్ను వద్దంటాడేమో. యేసయ్య ప్రవక్త కదా, నా స్థితి ఏంటో తెలుసు కదా, 10 మందిలో నా బరువు బజార్ను పెడతాడేమో. అవునా? ఎంతమంది యేసయ్య దగ్గర రాకుండా అలాగే ఉంటున్నారు. సహాయం చేసేవారు లేక, ఆదరించేవారు లేక, ఆలోచన చెప్పేవారు లేక, నడిపించేవారు లేక, బలపరిచేవారు లేక, భుజం వెంట చేయాల్సిన ఉన్నా అని నడిపించేవారు లేక ఎంతమంది కృంగిపోతున్నారు. కమ్ ఆన్, అరైజ్, గెట్ అప్, స్టాండ్ అప్, గో. లూకా సువార్తలో విశ్వాసం గురించి మరలా రాయబడింది. ఏంటి రాయబడింది సార్? ఇదిగో అల్ప విశ్వాసులారా. నేను మీతో ఎంతకాలం ఉంటాను? ఇవాళ కనపడి రేపు అగ్నిలో వేయబడే పువ్వునే, అడవి పువ్వునే దేవుడు ఇలాగో అలంకరిస్తే మిమ్మల్ని అలంకరించడా? స్టాండ్ అప్, గో. నీ విశ్వాసం నిన్ను రక్షించింది పో, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది పో, నీ విశ్వాసం నిన్ను బలపరుస్తుంది పో. ఇట్ ఈస్ ద ఫెయిత్. ఇట్ ఈస్ మనుషుల మీద కాదు, బంధువుల మీద కాదు, పరిస్థితుల మీద కాదు, ప్రభుత్వాల మీద కాదు, జీవుల మీద కాదు, రాజకీయ నాయకుల మీద కాదు, సంఘాల మీద కాదు, దేవుని మీద తెలుసా? ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసయ్య నామం మీద, యేసయ్య రక్తం మీద విశ్వాసం ఉంచాలి. రాజుల వలనైనను నరుల వలనైనను రక్షణ కలగదు. వారి నమ్ముకొనకుడి, వారి ప్రాణం వెడలిపోవును, వారి దేహం మట్టిపాలగును, వారి సంకల్పాలు నాడే నశించును. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. ఈమె వచ్చింది, ఉట్టిగా రాలేదు సార్.
శ్రేష్టమైన అత్తరుబుడి తీసుకొచ్చింది. ప్రేమ ఉన్నవాడు లెఫ్ట్ రైట్ చేతులు ఊపుకుంటున్నాడు. ప్రేమ ఉన్నవాడు ప్రశస్తమైంది. సాక్రిఫైస్. దేవుడు అంటే ఇష్టం, మందిరం అంటే ఇష్టం, దైవజనుడు అంటే ఇష్టం, పరిచర్య అంటే ఇష్టం, మార్పు చెందనే దేవుని మాటలంటే ఇష్టం. ఈయన ఆ తరుపుడు తెచ్చింది కాబట్టి రక్షించబడలేదు. మరి ఎందుకు రక్షించబడింది తెలుసా? తన పాపాలు ఒప్పుకుంది కాబట్టి రక్షించబడింది. విశ్వాసం ఉంది కాబట్టి రక్షించబడింది. ఆ రక్షణ టీయర్స్ వచ్చింది. ఆ రక్షణ కన్నీళ్ళు వచ్చినట్టు చేసింది. ఆ రక్షణ పాదాలు ముద్దు పెట్టుకుంటే చేసింది. ఆ రక్షణ తుడిచేటట్టు చేసింది. ప్రశ్న, నీ జీవితంలో యేసుప్రభు ఏ స్థానంలో? నీవు నన్ను ప్రేమించున్నావా? ఏ స్థానంలో ఉన్నాడు? ఈ విషయం సండే స్కూల్లో టీచర్ చెబితే ఒక అమ్మాయి చెప్పిందట, ఆ ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆ చిన్నపిల్లలు వేసి చెప్పిందట, టీచర్ ఆయన రాకుండా కొంచెం ఆలస్యం చేస్తాడా అని. ఎందుకు ఆలస్యం అంటే, నా ఎంటికలు ఇంకా పెరగలేదు, ఆయన పాదాలు తొడవాలని నాకు ఉంది, కానీ ఎంటికలు ఇంకా పెరగలేదు, కొంచెం పెద్దగా అయినాక వస్తే బాగుంటుంది, ఇప్పుడే వద్దు, కొంచెం పెద్దగా అయినాక వస్తాడా. నా కుమార్తె ఎలా ప్రార్థన చేయాలి ప్రభు డాడీ అని అడిగి చిన్నగా ఉన్నప్పుడు నేను చెప్పిన, బిడ్డ ఏం లేదు, నువ్వు కూర్చో, నీ ముందు యేసయ్య ఉంటాడు, నీ బాధ అంతా ఆయనతో చెప్పుకో అని చెప్పాను. నువ్వు నీ బాధ అంతా ఆయనతో చెప్పుకో. ఆ అమ్మాయి ఏమైనా ప్రార్థన చేసేస్తా, ప్రభు ఈ మధ్య స్నానం చేస్తుంటే నా తల వెంట్రుకలన్నీ ఊడిపోతున్నాయి ప్రభు, స్నానం వెనక చూస్తే అన్ని ఎంటుకలే కనబడుతున్నాయి, షాంపూ వాడితే ఆ షాంపూ పేరు ఆల్ క్లియర్. అప్పుడు అర్థం కాలేదు ప్రభు, ఇప్పుడు అర్థం అవుతుంది, ఆల్ విల్ బి క్లియర్. ప్రభు బైబిల్లో ఎవరో ఒక స్త్రీ వచ్చేసి ఎంటికలతో నీ పాదాలు తుడిచింది కదా, నేను కూడా పాదాలు తుడుస్తాను ప్రభు, కానీ ఊడిపోతే ఏం తుడుస్తాను ప్రభు, బోడిగుండితో ఏం తుడలేం కదా, ఎంటికలు కూడా సాయం చేయ ప్రభు. నవ్వు వస్తుంది, కరెక్టే. ద బెస్ట్ వుడ్ యు లైక్ టు గివ్ అంటు జీసస్? ద బెస్ట్. యేసయ్యకి ద బెస్ట్ ఇవ్వాలి. రెండవది కాదు, థర్డ్ ప్లేస్ కాదు, సెకండ్ ప్లేస్ కాదు, మనం తినగా అడుగు బిడుగు మిగిలిపోయింది ఇవ్వటం కాదు. ద బెస్ట్. దేవునికి బెస్ట్ ఇవ్వాలి, మందిరానికి బెస్ట్ ఇవ్వాలి, దేవుని సేవనికి బెస్ట్ ఇవ్వాలి, పరిచర్యకు బెస్ట్ ఇవ్వాలి. ఐఎమ్ ఏ ప్రీచర్. నేను ప్రసంగించేవాడిని, దేవుడు నన్ను గో అండ్ ప్రీచ్ అని చెప్పాడు, నేను ప్రీచ్ చేసేవాడిని. కానీ అంతకంటే ముఖ్యంగా దేవుని ప్రేమించే లిస్టులో నా పేరు నుండి గాక, ఆయన పాదాల దగ్గర ఉండే లిస్టులో నా పేరు నుండి గాక. భూలోకంలో ఎవరు ఆయన పాదాల దగ్గర ఉంటారో పరలోకంలో వాళ్ళు మాత్రమే ఉంటారు, వేరే వాళ్ళు ఉండరు సార్. ఆయన పాదాల దగ్గర ఉన్న వారికి, యేసయ్య పాదాల దగ్గర ఉంటే సమస్తములో నీకు జయం కలుగుతుంది. నీ చుట్టూ భద్రత ఉంటుంది, భద్రతా వలయం ఉంటుంది. యేసయ్య రక్తపు కోటలో నువ్వు దాయబడతావు. కరోనా నిన్నేం చేయదు, తెగులు నిన్నేం చేయదు, దినాలు నిన్నేం చేయవు. బికాస్ యు ఆర్ ప్రొటెక్టెడ్ బై గాడ్. దేవుని చేత కాపలా ఉన్నావు, దేవుని కాపాడుతున్నాడు. ప్రభువా, నా గుండెల్లో ఆ అమ్మ నేను ఎంత ప్రేమించిందో అంత ప్రేమను కుమ్మరించు. నేను పెద్ద ఏం కోరుకోవట్లేదు, నీ పరిశుద్ధాత్మను కుమ్మరించు, ప్రేమను కుమ్మరించు. అలాంటి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయను గాక. నీ కొరకు ప్రార్థన చేస్తా బిడ్డ, తలవంచు. నీ కొరకు ప్రార్థన చేస్తా. ప్రేమ గల మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. స్పష్టంగా, సూటిగా, తేటగా ఒక విషయం మాకు అర్థమైంది, నిన్ను ప్రేమించేవారిగా చేయండి. పాప క్షమాపణ కలిగి ఆ ఆనందంలో బ్రతికేవాడిగా చేయండి. నిత్యము ఆనందంలో జీవించేవాడిగా చేయండి ప్రభువా. అంతేకాదు కుమారి, నీ విశ్వాసం నేను రక్షించింది, సమాధానము గల దాని వైపు పోమని చెప్పారు ప్రభువా. ఆ విశ్వాసం మా గుండెల్లో ఉంచండి. ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకోండి. నీ సన్నిధిలో, నీ పాదాల దగ్గర, నీ మందిరంలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకోండి. హృదయం తెలుసు, అంతరంగం తెలుసు, ప్రతి హృదయాన్ని తాకండి ప్రభువా. Stretch forth your hand of blessing and touch them, Lord. పరలోక స్పర్శతో ప్రతి బిడ్డను తాకండి ప్రభువా. హృదయం మీకు తెలుసు, కన్నీళ్లు మీకు తెలుసు, వేదన మీకు తెలుసు. కార్యం జరిగించండి. పరలోక కార్యం, రక్షణ కార్యం, స్వస్థత కార్యం, విడుదల కార్యం, అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం జరిగించండి ప్రభువా. నీ బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నా, నీ కృపకు, నీ దయకి అప్పగిస్తున్నా. యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.